ప్రభువైన యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామములో కూడి వచ్చిన అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యొక్క వాక్యంతో మన విశ్వాస జీవితాలను సరిచేసుకుంటూ క్రీస్తు యొక్క సంపూర్ణతలోనికి రావడానికి మనం భూమి మీద యుద్ధం చేద్దాం, పోరాడదాం. మనం ప్రతి మంగళవారం నేర్చుకుంటున్నటువంటి మాట బింకములాడేటువంటి లక్షణం. ఆ లక్షణాన్ని మనం గెలవాలని, అది మన జీవితంలో ప్రయోజనకరమైనటువంటి లక్షణం కాదని, దానిని గెలవటానికి మనం ఎలాంటి పరిస్థితుల్లో రావాలి, ఎలాంటి పద్ధతుల్లో నుంచి మనం బయటికి రావాలి అనే విషయాల్ని మనం నేర్చుకుంటున్నాం. ఈరోజు మరికొంచెం లోతుగా దాని యొక్క అనుభవం ఎలాంటి పరిస్థితిలో ఉంటుందో ఒకసారి చూద్దాం. కీర్తనలు 10 వచనం 3. కీర్తనలు 10వ కీర్తన 3వ వచనం. దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు, లోబులు యెహోవాను తిరస్కరింతురు, దోచుకున్న వారిని దీవింతురు. దోచుకున్న వారిని దీవింతురు. దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయుడు అనుకొందురు, దేవుడు లేడని వారెల్లప్పుడూ యోచించుదురు, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. నీ న్యాయ విధులు ఉన్నతమైనవై వారి దృష్టికి అందకుండును. వారు తమ శత్రువులందరినీ చూచి తిరస్కరింతురు. మేము కదల్చబడము, తరతరముల వరకు ఆపద చూడము అని వారు తమ హృదయములలో అనుకొందురు. వారి నోరు శాపముతోనూ కపటముతోనూ వంచనతోనూ నిండి ఉన్నది. వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. తామున్న పల్లెల యందలి మాటు చోటులలో పొంచియుందురు. చాటైన స్థలములలో నిరపరాధులను చంపుదురు. వారి కన్నులు నిరాధారులను పట్టుకొనవలనని పొంచి చూచును. గుహలోని సింహము వలె వారు చాటైన స్థలములలో పొంచియుందురు. బాధపడు వారిని పట్టుకొన పొంచియుందురు. బాధపడు వారిని తమ వలలోనికి లాగి పట్టుకొందురు. ఇక్కడ 3వ వచనం దగ్గర నుంచి స్టార్ట్ చేసి 9వ వచనం వరకు చెప్పబడినటువంటి లక్షణంలో ఏ విషయాలు మనం చూస్తున్నాము అనంటే, 10వ వచనంలో 10వ అధ్యాయం 1వ వచనంలో 10వ కీర్తన 1వ వచనంలో ఓ పదం దగ్గర స్టార్ట్ అయింది. యెహోవా నీవెందుకు దూరముగా నిలిచిచున్నావు, ఆపత్కాలములలో నీవెందుకు దాగి ఉన్నావు. ఎవరితో మాట్లాడుతున్నట్టు ఉంది మాట. ఒక వ్యక్తి దేవునితో ఏమంటున్నాడు? నీవెందుకు దూరముగా నిలుచున్నావు, నువ్వెందుకు దూరంగా నిల్చున్నావు అని అనడం బాగానే ఉంది. ఆపత్కాలంలో నీవెందుకు దాగి ఉన్నావు. నువ్వెందుకు దాక్కున్నావు అంటే ఎవరికి జడిశారు? మనుషులకు దేవుడు జడిసిపోయినట్టు. మనిషి దేవుడికి జడవాలా, దేవుడు మనుషులకు జడవాలా? మనిషే దేవునికి భయపడాలి. ఇక్కడ ఇతను అడుగుతున్నటువంటి పదం ఎలా ఉందంటే, నువ్వెందుకు దాక్కున్నావు అంటే రావటం లేదేంటి, కనపడట్లేదేంటి, చేయటం లేదేంటి, నా ముందు పడట్లేదేంటి అని అడగడం వేరు. కానీ ఆ పదంలో నువ్వెందుకు దాక్కున్నావు? గర్విష్ఠుడు గర్వించి దీనుని వడిగా తరుంచున్నాడు. వారు యోచించిన మోసగాళ్ళు తామే చిక్కుకొందురుగాక, దుష్టులు తమ మనోభిలాషను బట్టి. ఇక్కడ నుంచి మాట్లాడుతూ తను ఏం చెప్తున్నాడంటే, దేవా నేను అడుగుతున్నాను కదా, నువ్వు నా దగ్గరికి రావట్లేదు, నువ్వు నా జీవితంలో కలుగు చేసుకోవట్లేదు, నేను బాధపడుతున్నాను, నా మొర్రకి నువ్వు పట్టించుకోవట్లేదు, ఎందుకు నువ్వు ఆగిపోయావు అని దుష్టుల గురించి ఒక్కసారిగా మాట్లాడుతూ, వాళ్ళే పోతారులే, వాళ్ళు ఎలా అవుతారు, వాళ్ళు ఇలా చేస్తారు, వాళ్ళు ఇలా ఉంటారు, ఇలా చూసుకుంటారు అని చెప్తున్నాడు. ఈ మాట ఈ పదంలో దుష్టుడు అనేటువంటి పదంలో నుంచి కొన్ని పదాలు ఈ బింకములాడేటువంటి స్వభావానికి సంబంధించినటువంటి లక్షణాలను బైబిల్ దగ్గరికి తీసుకొస్తూ ఉంటుంది. ఏంటి ఈ బింకములాడేటువంటి స్వభావపు దైవిక లక్షణాలలో ఈ బలహీనత ఎలా ఉంటుందో ఒకసారి మనం ఆలోచిస్తే, ఇక్కడ 3వ వచనంలో ఉంటుంది, దుష్టులు తమ మనోభిలాషను బట్టి అతిశయపడుదురు. ఏం చేస్తారంట? తమ మనోభిలాష. ఇక్కడ దుష్టులు అనేటువంటి పదము ఇంగ్లీష్ బైబిల్లో ఏముంటుందంటే బోస్టర్స్ అని అంటాడు. అంటే అతిశయపడేటువంటి వారు, దుష్టత్వము లేక చెడు చేసేటువంటి వారు కాదంట వీళ్ళు ఏంటంటే వారి మనోభిలాషను బట్టి అతిశయపడేటువంటి వారు ఇలా ఉంటారు అని చెప్తున్నాడు. మనోభిలాషను బట్టి వాళ్ళు మాట్లాడేటువంటి పద్ధతి నీ జీవితంలో బింకములాడే స్వభావాన్ని ప్రదర్శిస్తుంది, చూపిస్తుంది, ఎగ్జిబిట్ చేస్తుంది. బింకములాడుతున్నటువంటి పదము యొక్క అతి గొప్పతనం ఏంటంటే సెల్ఫ్ ప్రమోషన్. అంటే వ్యక్తిగతమైన వాళ్ళని వాళ్ళు
బయటికి తీసుకొని వచ్చి చూపుకోవటానికి చేసేటువంటి తపన, సెల్ఫ్ ప్రమోషన్స్. మీరు ఎప్పుడైనా అలా సెల్ఫ్ ప్రమోషన్స్ చేసుకోవడానికి ప్రయత్నం చేశారా? మిమ్మల్ని మీరు గొప్పగా ప్రమోట్ చేసుకోవటానికి, ఏదైనా విషయానికి అతిశయంగా మాట్లాడటానికి, మీ హృదయంలో అనుకుంటున్నటువంటి ఆలోచనకు ఎప్పుడైనా బయటికి ప్రదర్శించడానికి ప్రయత్నం చేశామా? మీరు ఏదైనా ఒక వస్తువు కొనేటప్పుడు ఆ వస్తువు మంచిదని మీకు అనిపించినప్పుడు, ఇతరులకు చూపించాల్సి వచ్చినప్పుడు దాని గురించి మీ అతిశయం ఎలా ఉంటుంది? మేము కలకట్టా వెళ్ళినప్పుడు, మేము దుబాయ్లో మొన్న మేము సింగపూర్ వెళ్ళాం కదా, అక్కడ ఎంత పెద్ద షాపో తెలుసా? ఆ 30వ ఫ్లోర్లో కొన్నాం. నువ్వు కొన్నది వైజాగ్లో దాని గురించి మాట్లాడు. నువ్వు ఎక్కడ కొన్నావు, ఎలా కొన్నావు, ఎప్పుడు కొన్నావు, ఏ స్థితిలో, ఏ స్థాయి, ఇవన్నీ మాట్లాడుతునేటప్పుడు నీ మనోభిలాష ఏంటి, నీ అంతరంగం ఏంటి? అది బెంకములాడేటువంటి స్వభావానికి అది ప్రారంభం. ఏదైనా మీరు తీసుకునేటప్పుడు, ఆ సెల్ఫ్ ప్రమోషన్ చేసేటప్పుడు మనం చేసేటువంటి ఒక పెద్ద బలహీనత ఏంటంటే, మనము సాధించినటువంటి విషయాలను అతిశయంగా మాట్లాడడానికి ప్రయత్నం చేయటం. ఇక్కడ పదం ఉంది కదా, దుష్టులు పొగరెక్కి యెహోవా విచారణ చేయడని, దేవుడు లేడని వారు ఎల్లప్పుడూ యోచించుదురు. ఇప్పుడు నేను చాలా సాధించాను, యా ఐ గాట్ ఇట్ అన్న ఆ సందర్భంలో మనుషులకు 2 ఆప్షన్స్ ఉంటాయి. ఈ మధ్యకాలంలో జరిగినటువంటి ఒలింపిక్స్లో గెలిచిన వాళ్ళు జీసస్ని, బైబిల్ను పట్టుకోవటం కానీ, విక్టరీ బై జీసస్ అని కానీ, సమ్ ఆఫ్ ద స్లోగన్ క్రాస్ని కానీ పట్టుకుని వాళ్ళు గ్రౌండ్ చుట్టూ తిరగడం మనం చూసాం. వాళ్ళు ఆ బలానికి లేక ఆ విజయానికి ఆ గర్వకారణం ఎవరు అని అంటే ఏం చెప్తున్నారు వాళ్ళు? దట్స్ వాట్ గాడ్, బై గాడ్ ఇట్ ఈస్ పాసిబుల్ టు మీ. నువ్వు ప్రపంచంలో ఉన్నటువంటి అంతమంది ఆటగాళ్ళలో అంత శక్తి కలిగినటువంటి ప్రభావవంతమైనటువంటి బంగారు మెడలు నువ్వు పథకాన్ని పొందగలిగావంటే నువ్వు చాలా గొప్పోడివి అని ప్రజలు అనుకుంటున్నప్పుడు, ఆ ప్రదేశంలో తన గొప్పతనాన్ని అంతటికీ కారణం ఎవరని చెప్పుకుంటున్నాడు అతను? ఇట్స్ ఓన్లీ గాడ్. మోకరిస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, చేతులు ఎత్తుతున్నారు, తల ఉంచుతున్నారు, అరుస్తున్నారు, బ్యానర్ పెట్టుకుంటున్నారు, పట్టుకుంటున్నారు ప్లకార్డు. ఏంటి ఇవన్నీ అని అంటే, వాళ్ళు అతిశయ కారణమైనటువంటి డంబపు జీవితాన్ని వారు కాదు అనేటట్లు ఆ విజయ గర్వానికి వాళ్ళు అణుచుకుంటున్నారు. ఆ విజయ గర్వము అణుచుకున్న తదుపరి ద నెక్స్ట్ మినిట్ నేను కొంతమందితో మాట్లాడినప్పుడు వాళ్ళు చెప్పినటువంటి విషయం చెప్తున్నాను. ఒక విజయ గర్వంగా మనం సాధించలేని వాటిని నేను సాధించగలిగాను అని చెప్పుకుని సెలబ్రిటీగా సెలబ్రేషన్స్ చేసుకునే కొన్ని సందర్భాలు ప్రతి మనిషి జీవితంలో కూడా ఉంటూ ఉంటాయి. ఫర్ ఎవ్రీ కామన్ లైఫ్. పుట్టినరోజు వేడుక నువ్వు చేసుకోవటానికి నువ్వు చేయగలిగింది ఏంటి, నువ్వు సాధించింది ఏంటి? ఏమీ లేదు. వాట్ ఈజ్ యువర్ అచీవ్మెంట్ ఇన్ యువర్ బర్త్డే? ఏంటి అచీవ్మెంట్ ఏంటి? మీ బర్త్డేలో మీరు సాధించింది ఏంటి చెప్పండి. ఏం చేశారా? ఒకరోజు ఏమైనా వాతావరణాన్ని సృష్టించిన దేవుని దగ్గరికి వెళ్ళి టెంపరేచర్ ఏమైనా సెట్ చేసి వచ్చారేంటి? గాలిలో తేమను ఏమైనా మీరు ఆపారా? ఇప్పుడు మీ ఇంటి పరిస్థితుల్లో ఏమైనా ఎక్కడైనా దేవునికి తగ్గట్టుగా ఇలా చేయాలని ఏమైనా ఆలోచించేశారా? అంతా దేవుడు చేశాడు. మీ శరీరం మీదకి వచ్చినటువంటి ప్రతిరోజు దేవుని దయ్యే, దేవుని కృపయే, దేవుని దీవెనయే, దేవుని ఆలోచనయే, దేవుని బలమయే, దేవుని యొక్క సంపూర్ణతయే. ఏ రోజు కూడా ఆయన ఏ విషయంలో కూడా ఆ దైవికమైన సంపూర్ణతలో ఏ రోజు దేవుని దగ్గర నుంచి నీకు సాధించిందైతే ఏం లేదు, మనం పొందుకున్నదైతే ఏం లేదు. కానీ బర్త్డే జరిగింది ఆ రోజు, పుట్టినరోజు అనేటప్పుడు నీ అంతరంగంలో నీకేంటి ఒక అదేమంటారు దాన్ని, ఆ లోపల ఉన్న దాన్ని ఏమంటారు? ఆ బర్త్డే రోజు దాని గురించి నీ హృదయంలో సంతోషం అంటావా? ఒకసారి మాట్లాడదాం, ఒక్క 2 నిమిషాలు ఆలోచిద్దాం, ఏం లేదు. సంతోషమా? ఈజ్ ఇట్ ఎ హ్యాపీయెస్ట్ మూమెంట్ దట్ యూ బోర్న్? ఆ బర్త్డే అనేది నీకు ఊహ తెలిసిన తర్వాత నీకు వచ్చేటువంటి ఆనందం ఏంటి? మాట్లాడట్లేదు, ఏమన్నా ఉందా? ఓకే,
కానీ ఆ బర్త్డే గురించి నువ్వు ఎదురు చూసావా లేదా? ఆ రోజు గురించి, ఈరోజు నా పుట్టినరోజు, రేపు నా పుట్టినరోజు, ఈ నెలలో నా పుట్టినరోజు అని చెప్పి దానికి బట్టలు కొనుక్కుంటావు. ఆ రాత్రికి సేమియా గురించి ఆలోచిస్తావు, బిర్యానీ గురించి ఆలోచిస్తావు, చికెన్ జాయింట్ గురించి ఆలోచిస్తావు, ఎవరెవరికి ఫోన్ చేయాలని ఆలోచిస్తావు, రాత్రి నీవు ఎవరు గ్రీట్ చేస్తారని ఎదురు చూస్తావు, ప్రేయర్ చేసుకోవడానికి ఇష్టపడతావు. సో నీ లైఫ్లో అదొక అచీవ్మెంట్ రోజు. అంటే పుట్టినటువంటి దినము కన్నా మరణ దినం చాలా గర్వంగా గొప్పగా ఉండాలి. కానీ ఆ మరణ దినం కన్నా పుట్టిన దినమును మనం గుర్తు చేసుకోకపోతే మరణ దినం మనకేం తెలుస్తుంది? బతుకున్న రోజు కాబట్టి గుర్తు చేసుకుంటున్నాం. ఓకే, ఫైన్. సో అది ఆ రోజంట దేవుడు చేశాడని చెప్పి ప్రారంభ గడిలో లేచి ప్రార్థన చేసుకుని పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళో, చర్చికి వెళ్ళో, కానుకిచ్చో, లేకపోతే ఇంకేదో చేసో చాలా దీనత్వంగా కృతజ్ఞతలు చెల్లిస్తారు. ద నెక్స్ట్ మినిట్ ఆ తర్వాత నీ హృదయం ఏం చెప్పుద్ది? ఈ విజయంలో కూడా అలాంటి సందర్భమే ఉంటుంది అని చెప్పారు నా స్నేహితులు. మీరు గెలిచిన తర్వాత వాళ్ళు ది విక్టరీ ఈజ్ బిలాంగ్స్ టు ద లార్డ్, బై గ్రేస్ ఆఫ్ ద గాడ్ ఓన్లీ ఐ అచీవ్డ్ ఇట్ అని చెప్పినటువంటి చాలామంది బాగానే ఉండి అది గెలిచేసిన వాని తర్వాత బాటిల్ ఓపెన్ చేసి ఏం చేస్తారు? చాంపెన్ ఓపెన్ చేసి క్రేజీగా తాగి ఆనందిస్తూ సంతోషిస్తూ పార్టీ చేసుకుంటూ వాళ్ళు దే ఎంజాయ్ ద వరల్డ్. లోకంలో వాళ్ళు కూడా ఒక సామాన్యమైన మనుషులాగా అనిపిస్తూ ఉంటారు. దుష్టులు పొగరెక్కి అనేటువంటి పదం ఉంది చూసారా? నేను సాధించుకున్నాను. ఆ క్షణంలో వాళ్ళకి ఎవరు సాధించారని తెలిసింది? దేవుడే. ఆ తర్వాత వాళ్ళకి ఏమనిపించింది? మేము సాధించాము, నేను సాధించాను, నేను గెలిచాను, నేను చేశాను, నేను సంపాదించాను, నేను తయారు చేశాను, నేను కట్టాను, ఇది నేను కొన్నాను, ఇది నాది. ఎందుకు స్టార్ట్ అయింది ఈ అంతరంగంలో? ఈ స్వభావము వాళ్ళని వాళ్ళు ప్రమోట్ చేసుకోవటానికి, సెల్ఫ్ ప్రమోషన్ చేయటానికి, తను సాధించినటువంటి విజయాన్ని చాలా సందర్భాలలో గెలవడానికి, దాన్ని ఒప్పించటానికి అవతల వ్యక్తుల ఎదుట వారు ఆ గర్విష్ఠితనాన్ని బయటకు చెప్పే మాట నీలో నుంచి వచ్చేటువంటి బింకపు స్వభావం, బింకములాడేటువంటి స్వభావం. ఎనీ అచీవ్మెంట్ నిజంగా మీరు చూస్తే అతిశయంగా సాధించగలిగిన అనేక రకాల పరిస్థితులు ఉన్నప్పటికీ, చాలా రకాలైనటువంటి పరిస్థితులు గెలిచినవి ఉండినప్పటికీ, వాళ్ళకి ఇంకా ఏదైనా ఉంది అంటే అచీవ్మెంట్ ఇంకా చేయాల్సింది ఉంది అనేటప్పుడు వాళ్ళు దానిలో అతిశయపడరు. ఇదేముందండి, ఇది ఓన్లీ స్టేట్స్లో కొట్టాం, నెక్స్ట్ నేషనల్స్ కొట్టాలి, ఆ తర్వాత ఇంటర్నేషనల్కి వెళ్ళాలి అని వాళ్ళకు ఒక స్టెప్ అహెడ్ ఉందనుకోండి, దానిలో ఉంటుంది. అలాంటిది బర్త్డేలో నెక్స్ట్ గోల్ ఏంటి? పెళ్లి రోజుకి నెక్స్ట్ గోల్ ఏంటి? యానివర్సరీకి నెక్స్ట్ గోల్ ఏంటి? మరి ఎందుకు నీకు అతిశయం? ఇక్కడ దేవుని కన్నా నా అచీవ్మెంట్ని ప్రమోట్ చేసుకోకపోతే, నా గురించి చెప్పుకోకపోతే, నా గురించి కనపరచుకోకపోతే, నేను చూసుకోకపోతే, ఇంక విధంగా చెప్పాలంటే ఒక ఇయర్ లాస్ అవుతున్నాం. ఏజ్ ఫ్యాక్టర్ వస్తుంది అక్కడ, ఏజింగ్ అవుతున్నాం, మనం పడిపోతున్నాం. కానీ దాన్ని గొప్పగా దేవుని వైపు చూడలేని పరిస్థితుల్లో ఉండేటువంటి ఈ గర్విష్ఠ స్వభావపు పద్ధతి, ఈ నిన్ను నువ్వు ప్రమోట్ చేసుకునే ఏ సందర్భమైనా ఇది భయంకరమైనటువంటి బింకపు స్వభావపు జీవితమే. ఏ విషయంలోనైనా ఇది మనుషుల తాలూకా వీక్నెస్ అని కార్పొరేట్ కంపెనీలు పట్టేసుకున్నాయి. కొన్ని పెద్ద పెద్ద కంపెనీలే పట్టేసుకున్నాయి. పట్టేసుకుని వాళ్ళకి ఏం చేస్తారంటే ఎంప్లాయీ ఆఫ్ ద మంత్, ఎంప్లాయీ ఆఫ్ ద ఇయరు, ప్రమోషన్ ఆఫ్ ద దానికి ఏదో స్టార్ వారు, కొన్ని గిఫ్ట్లు, సర్టిఫికెట్లు, ప్రమోషనల్స్ ఇలాంటివి పెడతా ఉంటారు. పెట్టి వాళ్ళని ఏం చేస్తారంటే మేము సాధించగలిగాము, మీరు కాబట్టి మీరే చేయగలిగారని. నిజం చెప్పండి, ఆ ప్లేస్లో ఆళ్లే కాదు, ఆడు లేకపోతే ఇంకోటి కూడా చేస్తాడు ఆ ప్లేస్. కానీ ఒక మనిషిని వారి అంతరంగంలో ఉండేటువంటి ఈ బింకపు స్వభావాన్ని క్యాష్ చేసుకోవడానికి చాలామంది చేసేటువంటి తపన సాధించినటువంటి విషయాల కొరకైనటువంటి అతిశయపు మాటలతో వచ్చేటువంటి బింకం. రెండోది, వ్యక్తిగా గెలిచినటువంటి విజయాల కొరకు మనసులో చెప్పుకోవాలనేటువంటి ఆరాటం. వ్యక్తిగా గెలిచే విజయాలు, సెల్ఫ్లో నుంచి వచ్చేటువంటి విజయాల గురించి విపరీతంగా చెప్పుకోవాలనేటువంటి ఆరాటం. మీరేం చేశారా ఆ టైంలో, నేనైతే అయితే అసలు మీరేం కాదు, ఏంట్రా 10 కేజీలు లేపలేకపోతున్నావు, 100 కేజీలు ఇలా లేపి అలా పడిచేవాడిని. అప్పుడు తిన్నావు, చేస్తావు.
ఇప్పుడు మేము లేపితే హాస్పిటల్ పోస్తాయి, వాళ్ళు శుభ్రంగా బతుకుతారు ఒక 2 నెలలు 3 నెలలు, మమ్మల్ని బయటికి రానివ్వరు. ఆ అతిశయపు మాటలు నేను సాధించాను, వ్యక్తిగతంగా నేను గెలిచినవి, వ్యక్తిగతంగా నేను సంపాదించుకున్నవి, ఈ ఈ ఆనందం లోపల నుంచి మనిషి ప్రతిసారి ప్రదర్శించడానికి చేసేటువంటి తపన లక్ష్యం ఏంటి? ఆ అతిశయ కారణం ఏంటంటే, మీరు గుర్తుపెట్టుకోండి, మీరు నోటితో మాట్లాడుతూ దేవుడి గురించి మాట్లాడుతున్నా వెనక హృదయంలో దేవుడు లేడు. దేవుడు ఎవడు? దేవుడు ఎంతటి వాడు? ఆఫ్టర్ ఆల్ దేవుడా? అయితే మేము లేమా? మేము సాధించలేదా? మేము చేయలేదా? మా వల్లనే కదా ఇదంతా. మేము కష్టపడకుండా దేవుడు ఇచ్చాడా? మేము ప్రయాసపడకుండా దేవుడు ఇచ్చాడా? నేను ఉద్యోగం చేయకపోతే దేవుడు నాకు ఇది ఇచ్చేవాడా? నేను పొగరెక్కి 5వ వచనంలో అంటాడు, వారెల్లప్పుడూ భయము మానుకొని ప్రవర్తింతురు. అసలు వాళ్ళకి ఆ లోపల, అయ్యో మేము దేవుని సంబంధమైన మా జీవితాలు ఇవి, మా జీవితాల గురించి దేవునికి ఒక లక్ష్యం ఉంది, ఆ లక్ష్యంలో ఆయన ప్రణాళికలో వేల లక్షల కొలది ప్రజలు ఉన్నారు, లక్షల కొలది ప్రజలు ఆయన మాట వినట్లేదు, ఆయనకి ఇష్టమైనట్లుగా నడవట్లేదు, ఆయన కోరుకున్నట్టుగా జీవించట్లేదు. నా కుటుంబం ఎంపిక చేయబడింది, నా కుటుంబంలో నా బిడ్డ ఎంపిక చేయబడింది, నా కుటుంబాన్ని దేవుడు ఏర్పరచుకున్నాడు, ఈ పరిస్థితుల్లో వీళ్ళు దేవుని దగ్గర ఉన్నారు, అందును బట్టి దేవుడు వీళ్ళని గొప్ప చేస్తున్నాడు. ఇంత మైండ్ రాదు. మేము అంతే, మేము కాకపోతే, మేము లేకపోతే. ఇక్కడ చాలా విషయాలలో ఈ అతిశయ కారణాలు స్వంత విజయాలను, వ్యక్తిగతమైనటువంటి విజయాలపై చాలాసార్లు ప్రయత్నం చేస్తూ ఉంటారు. నేను ఒక వ్యక్తితో మాట్లాడేటప్పుడు చూశాను, అతడు చాలా నేను ఇలా చేశాను, నేను ఎలా అయింది అని అంటే నాకు బాధ అనిపించింది. అరే, నో డౌట్ ఆ వ్యక్తి అతను ఆ పని చెయ్యకపోయి ఉంటే ఇంకొకడెవడో కూడా చేసి ఉండేవాడు కాదు. డెఫినెట్గా అది ఫస్ట్ మీరే చేశారు, దట్ క్రెడిట్ గోస్ టు యూ. డెఫినెట్గా మేము గుర్తించాం. ఆ విషయం నువ్వు చెప్పుకోవడం నాకు బాధపడుతున్నాను, కానీ ఆ చెప్పుకోవడాన్ని దాన్ని నివారించాలంటే ఏం చేయాలి? ఏదో ఒకటి బ్రేక్ వేయాలి కదా. అప్పుడు నేను అన్నాను, వెరీ గుడ్ నాన్న, నువ్వు సాధించలేదని నేను అంటలేదు, అది గెలిచినవాడు నువ్వే, అది చేసింది నువ్వే, కాకపోతే నీళ్ళు నెక్స్ట్ అప్డేట్ నాకేం కనపడలేదు. వాట్స్ ద నెక్స్ట్ అప్డేట్? ఇప్పుడు నువ్వు చేసావు, ఇది కంటిన్యూ అయ్యింది, ఆల్రెడీ 2 years పాస్డ్ బై. ఇప్పుడు నువ్వేం కొత్తగా ఏం చేయలేదేంటి? న్యూ ఇన్నోవేషన్ ఎందుకు లేదు? కొత్త ఆలోచన ఎందుకు రాలేదు? కొత్త పని ఎందుకు చేయలేదు? కొత్త పరిస్థితికి తగినట్టుగా నువ్వు మరొక విషయాన్ని ఎందుకు చేయడానికి ఇష్టపడలేకపోయావు? నీ మనసులో ఆ కొత్తదనానికి ప్రేరేపించబడాలని అంటే ఒక చోటకి నీ మైండ్ సెట్ చేసేసి ఏం చేసావు? నేను సాధించేశాను, ఇంకా ఏముందిలే అనిపిస్తుంది. సో ఇక్కడ నువ్వు సాధించలేదని నేను అంటలేదు, సాధించింది గొప్పదే, కానీ 2 yearsలో ఒక కొంతకాలపు కాలంలో నేను సాధించగలిగిన దానికన్నా నేను చెయ్యగలిగిన దానిని, నా అతిశయాన్ని దాటి కనుక నేను దేవుని దీనత్వానికి వచ్చుంటే అప్పుడు నిన్నేం చేస్తుండేవాడు? నిన్నెప్పుడు కూడా లైవ్లీ అప్డేట్కి తీసుకెళ్ళి ఆ గ్రాఫ్లో నేను రిచ్ చేస్తూ ఉండేవాడు. బట్ నువ్వు అది చేయలేకపోయావు కదా అని అంటే, ఎవరూ చేయలేదు అన్నాడు. అదే నేను అంటున్నాను, ఎవరూ చేయలేనప్పుడు నువ్వు చేసావు, నువ్వు ఒక స్టెప్కి వచ్చావు, ఈ స్టెప్ దగ్గర ఆగిపోయి దీని మీద ఇంకేమీ లేదంటావేమి అంటే ఇంటికి వెళ్ళిపోయి ఎంత చేసినా కృతజ్ఞత లేని వారు ఉంటారు. స్టేటస్ మాట్లాడాల్సిన వాళ్ళు మొఖాల మీద మాట్లాడటం మానేశారు, స్టేటస్ పెడుతున్నారు. ఎంత చేసినా కృతజ్ఞత లేని వారు ఉంటారు, నేను చేసిన దానికి మెప్పుకోలు కూడా తెలియని నాయకులు ఉంటారు అని చెప్పి స్టేటస్ పెడితే అది మనం బాబు గారు ఎవడో చూసి, అనయ్య ఏంటి ఇబ్బంది ఏదో పడినట్టున్నాడు ఇక్కడ చూడండి, అది చూసి వెంటనే ఆనందించాను, సంతోషించాను. అంటే నువ్వు చెయ్యగలిగిన దానిని నువ్వు వ్యక్తపరచగలిగిన దానిలో నీ లోపల ఒక నొప్పిని కలిగించగలిగాను అని అంటే నేను గెలిచినట్టే. మీరు అనుకోవచ్చు, అయ్యో నేను ఆ మాట అనేసాను, ఆయన మాట అన్నాడు, లేకపోతే ఈవిడ మాట అంది అని మీరు నొచ్చుకుంటారు చూసారా? ఆ నొప్పి కలిగించినప్పుడు నీకు దేవుడు గుర్తొస్తాడు. నువ్వు చేయాల్సింది ఇంకేదో ఉందన్న విషయం నీకు అర్థమవుతుంది. నేను చేయాల్సినంత చేయలేకపోయాననే విషయం కూడా నీకు అర్థమవుతుంది. సో కృతజ్ఞత లేకపోవటం, గుర్తించలేకపోవటం, ఇలాంటివి ఏవో బాధపడిపోయి మాటలు వచ్చేసి అయిపోయిన తర్వాత నేను ఇప్పుడు కొంతమందికి బాగా కాలిపోతూ ఉండేటప్పుడు సుత్తితో దెబ్బలేస్తే సెట్ అయిపోద్ది, వంగిపోద్ది. కాలిన తర్వాతే కదా దెబ్బలు కొడాలి. కొన్నిటికి చల్లారిన తర్వాత పని చేయాలి. పొరపాటున వాటిని వెంటనే వేడి మీద ఏమైనా చేశాను ముక్కలు అయిపోతాయి, అదే చెదిరిపోతాయి, అసలు పని అవ్వదు.
సో కొన్ని చల్లప్పుడు కొన్ని వేడప్పుడు చేయాల్సినటువంటి పనులు ఉంటాయి కాబట్టి జ్ఞానంగా చేస్తాం. అది 2 రోజుల తర్వాత నేనే ఫోన్ చేసి మామూలుగా మాట్లాడాను. నేను చెప్పిన విషయం నువ్వేం ఆలోచించావు? మేబీ ద మినిట్ నీ మైండ్లోకి మెంటల్గా బాగా పెయిన్ వచ్చి నీకు దుఃఖం వచ్చి ఉండొచ్చు. కానీ 0 స్టేజ్లో నువ్వు ఒకటి అచీవ్ చేయగలిగి 1 అనే స్టేజ్లోకి వచ్చిన తర్వాత 2 అనేది నీకు కనపడకపోవటం చాలా దురదృష్టకరం. ఎందుకు కనపడలేదో నీతో చెప్తాను. నేను సాధించేశాను అని అనుకున్నావు. దేవా, నువ్వు నన్ను ఇంకేమైనా చేయగలవేమో అని నువ్వు అడగకపోవడం తప్పు. నేను చేయగలిగించేసేసాను అనుకుంటున్నావు. కానీ నీకు ఆ 0 స్టేజ్లో నీకు ఆలోచన ఇచ్చింది దేవుడు అని నీకు అర్థం కాల. ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడు అని నాకు అర్థం కాల. ఆ జ్ఞాపకంలో ఆ పనిని చేయగలిగిన సామర్థ్యత ఇచ్చింది దేవుడు అని నీకు తెలియలా. సో ఇప్పుడు నువ్వు అక్కడి నుంచి పైకి వెళ్ళగలిగితే దేవుడు కార్యం చేసి ఉండేవాడు కదా అని అడిగితే, అదే నేను ఈ రోజు నుంచి పొద్దు నుంచి ఆలోచిస్తున్నాను అన్నాడు. సో థింక్ యూ కెన్ డూ బెటర్ థింగ్స్. సో ప్రార్థన చేసుకుంటున్నాడు, దేవుడిని అడుగుతున్నాడు, ప్రభువా ఇక్కడ ఆగిపోయింది నిజమే, ఈ 2 ఏళ్ళ నుంచి నేను ఇంకేం చేయలేకపోయాను, ఈ పనిలో నేను కొంచెం ప్రొఫెషన్సీ నేను చూపించలేకపోయాను, దీనిలో నేను ఇంకొకటి కూడా ఏం చేయలేకపోయాను అని దుఃఖపడ్డాడు. మీరు ఈ దుఃఖానికి కారణం మీలో లేకపోవటానికి ఉండడానికి 2 కారణాలు చెప్తాను వినండి. మీరు ఒకసారి ఆలోచించండి. రెగ్యులర్గా ఒకే వంట మీరు రోజు వండితే కొద్ది రోజులు పిల్లలకి ఏమైపోద్ది? మా అమ్మకి ఇది ఒకటే వచ్చేమో అనుకుంటారు. వాళ్ళకి మళ్ళీ మీ రుచి కావాలంటే ఆడు అమెరికానో ఆఫ్రికానో పోవాలా. ఆడు ఏ దేశమో దాటిపోయాడు అనుకోండి, ఆ రుచి కోసం ఎంపర్లాడు వస్తాడు. అమ్మా అదే ఉండమ్మా. ఎన్ని రుచులు చూసినా దేశాలు దాటి మళ్ళీ ఆ పాతదే కావాలి ఆడికి. అదే విషయం ఎవ్రీడే మీరు న్యూ ఇన్నోవేటివ్గా కొంచెం కొత్తగా కొంచెం మోడల్గా కొంచెం పరిస్థితులు మారుస్తూ చేస్తే అప్పుడు ఎలా ఉంటుంది? నీ అంతరంగంలో ఆ చేసే పని ఏమవుతూ ఉంటుంది చెప్పండి? సామర్థ్యం పెరుగుద్ది, నువ్వు ఆలోచన పెరుగుద్ది, నీ క్రియారూపకమైన పద్ధతులు పెరుగుతాయి, నువ్వు మెరుగ్గా చేయగలుగుతావు, సంతోషంగా చేయగలుగుతావు, కొన్ని పరిస్థితులు నువ్వు తృప్తిగా చేయగలుగుతావు, కొన్ని సాహసాలు చేయగలుగుతావు, కొన్ని ప్రయత్నాలు చేయగలుగుతావు. ఇవన్నీ దేవుని వల్ల దొరుకుతాయి. నేనేమీ చేయలేను అనుకున్న దానికి, నేను చేయగలిగాను, నేను చేసేసాను అనుకున్న దానికి మధ్యలోనే దేవుడు అనేటువంటి ఆ గొప్ప దివ్య శక్తిని మనం అర్థం చేసుకోవాలి. ఆ అర్థం చేసుకోలేని పరిస్థితుల మధ్యలోనే వ్యక్తిగతంగా గెలిచినటువంటి విజయాల దగ్గర నువ్వు ఆప్సోపాలు పడి చెప్పుకోవడం మానేసి, ఇది దేవుని దయ వల్ల, ఇది దేవుని కృప వల్ల, ఇది దేవుని జ్ఞానం వల్ల, ఇది దేవుని బలం వల్ల, ఇది ఏదైనా జరిగింది అని అంటే అదే. కానీ ఇక్కడ మనుషుల్ని ఎక్కేసేస్తుంటారే, ఊరకే సోపేసేస్తుంటారే, పొగిడేస్తుంటారే. అప్పుడు నీ హృదయం ఏం చేయాలి? నాకు తెలుసు నేనేంటో, బాబు ఆపు దేవుడు. ఇప్పుడు 3వ బలహీనత ఏంటో చెప్తాను. ఈ పరిస్థితుల్లో వ్యక్తిగతంగా సాధించినటువంటి విజయాలు, వ్యక్తిగా గెలిచిన విజయాలు, 3వది వాళ్ళు గెలవకపోయినా వాళ్ళ చుట్టూ ఉండేటువంటి గెలుపులను కూడా వీళ్ళు అతిశయంగా మాట్లాడతారు. మావోడే ఎరా, మా ఓడికి ఏ ర్యాంక్ వచ్చింది తెలుసా? మీ అబ్బాయి ర్యాంక్ తెచ్చుకోవడంలో నీ బలం ఏంటి, నీ ప్రతిభ ఏంటి? మీ ఆవిడ కష్టం కాదు. ఇప్పుడు పిల్లలు చదువుతున్నారంటే నిజమైన కష్టం అంతా ఎవరిది? ఆడు LKG పాస్ అయ్యాడంటే అమ్మగారికి మెడల్ ఇవ్వాలా. ఆడికి టెస్ట్ రాస్తున్నాడంటే LKGకి ఎంత కష్టం తెలుసా? వాళ్ళ అమ్మ ఇంటి దగ్గర కూర్చుని ఎంత బాధలు పడుతుంది తెలుసా? ఆడిని చదివించడానికి, ఆడి పుస్తకాలకి, ఆడికి భోజనాలకి, ఆడిని తీసుకెళ్ళి దింపడానికి, ఆడి బట్టలు, ఆడి అండర్వేర్లు, ఆడి ఆలోచన, ఆడి ఆరోగ్యం, ఎన్ని తిప్పలన్నీ ఆవిడవి. సో డెఫినెట్గా ఆవిడకే ఇవ్వాలి. IAS వచ్చినట్టే. ఇంత కష్టపడుతున్న ఆ పిల్లోడికి సెలబ్రేషన్ అంతా ఎవరిది? బాబుది, అయ్యగారిది. మావాడు ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడా? మనకు సామెత కూడా ఉంది, పుత్రోత్సాహము కలుగుతున్నాడు తండ్రికి. ఎప్పుడు కలుగుద్దట? జనులెల్లరూ అతనిని పొగిడినప్పుడు. నా కొడుకు, మీ అబ్బాయి అండి, మీ అబ్బాయినండి, మీ అమ్మాయా, అయ్యి బాబోయ్ అది నిజంగా అండి. అప్పుడు నిజంగా ఫాదర్స్ ఎలా ఉంటారు? బాగా ఉబ్బిపోతూ ఉంటారు చూసారా, అతిశయంగా ఉంటారు. ఆ సంతోషం నువ్వు పొందటానికి అర్హతయే. ఇట్ ఈస్ వర్తీ ఆఫ్ ఇట్. నువ్వు ఎంజాయ్ చేయొచ్చు, నువ్వు ఆనందించవచ్చు, అతిశయపడకూడదు. దానిని నువ్వు అతిగా లోపలికి తీసుకుని, అతిగా గొప్పగా ఫీల్ అయ్యి, అతిగా మాట్లాడడం ప్రయత్నం చేస్తే బెంకపు జీవితం వచ్చేస్తుంది. అది చాలా, ఆ సెల్ఫ్ బోస్ట్ అనేది నీకు తెలియకుండానే నీ లోపల నుంచి వచ్చేటువంటి ఆ అతిశయానికి కారణమైనటువంటి దేనిని కూడా నువ్వు ముట్టుకోవడానికి వీలేదు. అసలు టచ్ చేయడానికి కూడా అవకాశం తీసుకోకూడదు. 3వది, అందరిలో తమ విలువను గుర్తించేటువంటి ప్రవర్తనను జాగ్రత్తగా చూసుకోకపోతే నువ్వు బెంకంలాడే జీవితంలోకి వెంటర్ అయిపోతావు.
అందరిలో విలువను గుర్తించేటువంటి ప్రవర్తన. అందరిలో మన విలువను గుర్తించటానికి ఏ ఏ ప్రవర్తనలు, ఏ ఏ పరిస్థితుల మధ్యలో మనం ఉపయోగపడతామో ఒకసారి ఆలోచించండి. మీ మీ విలువను గుర్తించేటువంటి మీ ప్రవర్తన పాజిటివ్గా ఉండేటువంటి ఒక 4 లక్షణాలు చెప్పుకోండి. మీ విలువను గుర్తించే మీ ప్రవర్తనలో 4 ముఖ్యమైన విషయాలు ఏంటి? వాట్ ఈస్ యువర్ 4 మెజర్ ఇష్యూస్ ద పీపుల్ కెన్ రికగ్నైజ్? మీ రికగ్నైజేషన్ని పెంచే 4 విషయాలు ఏంటి? మీరు మిమ్మల్ని చూసినప్పుడు ఇతరులు చెప్పుకోగలగాలి, ఆవిడ అలాంటిదిరా, ఆవిడ అబ్బా ఆయన. ఆ రికగ్నైజేషన్ 4 పాయింట్స్ ఎత్తకండి, ఏమైనా ఉన్నాయేమో ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. మిమ్మల్ని మీరు చెప్పుకునేవి కంటే మీ గురించి ఇతరులు చెప్పుకునేవి ఉంటాయి. వాళ్ళు వచ్చి వీళ్ళు వచ్చి మాట్లాడేటప్పుడు కూడా ఇంకా మనకు చాలా అతిశయంగా ఉంటుంది. మీ పాత్ర ఏంటో చెప్తాను, మీరు సిగ్గుపడకండి. మీ పాత్ర ఏంటో మీరు తెలుసుకునేటప్పుడు సిగ్గుపడకండి. వాళ్ళ కోడలు ఎంత అందంగా ఉందో, నీ అతిశయానికి కారణం కోడలు అయితే దాని అందానికి నీ అతిశయం ఏంటి? వాట్ ఇస్ ఇట్? ఏమనాలి చెప్పరే? ఇలా చెప్పుకుంటే వెళ్ళండి. మీరు దేంటి మీ అతిశయాల కారణాలు ఎవరు? దాని వెనక కారణం, దానికి రూపకర్త ఎవరు? దాని నిర్మాణకుడు ఎవరు? పొగరెక్కి దేవుడు లేడనుకునేటువంటి స్వభావానికి గుర్తించాలి. నా డంబపు పదాలకి, నా భావ వ్యక్తీకరణలో, అందరి ఎదుట నన్ను గురించి నేను చెప్పుకునేటువంటి నా విలువను గుర్తించేటువంటి నా ప్రవర్తన ఎక్కడైనా డంబంగా ప్రవర్తిస్తున్నానేమో చూసుకోండి. ఏ పరిస్థితుల్లోనైనా డంబపు మాటతో కానీ దేంతోనైనా నేను చేయగలుగుతున్నానేమో చూడండి. ఏమండి, నేను మాట, నా అనుభవంలో ఒక పదం, ఈ బలహీనత నేను ఎక్కడ గెలవగలిగానో నేను మాట చెప్తాను. ఒక వస్తువు నేను కొనడానికి వెళ్ళాను. ఆ వస్తువు నేను డబ్బులు ఇచ్చి కొన్నాను. బయటకు వస్తున్నాను, నా చేతిలో చూసి అందరూ నా వైపు అలా చూస్తున్నారు. నీకు ఎలా ఫీల్ అవుతారు? అబ్బా అంటే నీ హృదయం ఏమంటుంది నీతో? యూ డిడ్ ఇట్, అచీవ్డ్ అనిపిస్తుందా లేదా? అప్పుడు నాకేమనిపిస్తుందో తెలుసా? డబ్బులతో కొన్నాననిపిస్తుంది నా మనసు. నేను చెప్పుకోవాల్సి వచ్చింది, రే అది నేను కొనడం కాదు, డబ్బులు కొన్నాయి. వస్తువు నా దగ్గరికి రావడానికి కారణం నేను కాదు, ఎవరు? డబ్బు. అది తేవడానికి కారణం డబ్బు, నేను కాదు. మనీ కొన్నది నేను కాదు. ఆ వస్తువు విలువగా పెరిగిపోతే ఆ విలువకు డబ్బు ఇచ్చి డబ్బు తెచ్చుకుంది. డబ్బుని బట్టి అది వచ్చింది. దాన్ని బట్టి నేనేంటి అని అంటే మళ్ళీ లోపల ఏమంటుంది తెలుసా? ఆ డబ్బులు నీవే కదా, ఆ డబ్బులు నీ దగ్గరే ఉన్నాయి కదా, క్యాష్ ఇచ్చుకున్నావు కదా. మళ్ళీ లోపల డబ్బులు నేనేమన్నా ఆర్బీఐ కింద కాంతదాస్ సంతకం పెట్టానా? నేనేమన్నా ముద్రలేసానా, అచ్చులేసానా? ఇవేవి నాకు కావే. మరి డబ్బులు ఎవరివి? అచ్చా, డబ్బులు నాయి కాదైతే మరి ఎందుకు నాకు లోపల అతిశయంగా ఉంది? ఇది నేను కొనుక్కున్నాను అని, ఇది నా దగ్గర ఉంది అని మనుషులు చూస్తునేటప్పుడు నా లోపల అది నా దగ్గర ఉన్నటువంటి ఆ అతిశయ కారణం. ఎవరు నన్ను లేపారు, ఎవరు నన్ను పెంచారు, ఎవరు నన్ను నిలబెడుతున్నారు, అది నాకు అర్థం కావట్లే. ఆ అచీవ్మెంట్కి కారణమైన దేవుడు నాకు కనపడక ఆ అచీవ్మెంట్ కనబడుతుంది నాకు. మనలో ఈ రకమైనటువంటి మోసం మన ఇంటిని బట్టి కానీ, మనం పొందుకున్న వస్తువులను బట్టి కానీ, సంపాదించిన స్థాయిని బట్టి కానీ, ఈ విషయాలన్నిటిని బట్టి ప్రజల ఎన్నికలో నీవు విలువైన వాడివి, విలువైన దానివి, నీవు ఈ పని చేస్తే, మీరు వచ్చి ఈ పనిలో ఉంటే, మీరు వచ్చి ఈ పదవిలో ఉంటే ఖచ్చితంగా దేవునికి లేకపోతే సమాజానికి మీరు చాలా ఉపయోగపడతారండి, చాలా మేలుకరంగా ఉంటారండి అని నీ గురించి మరొకరు సహాయాన్ని తీసుకోగలిగినప్పుడు నువ్వు నిజంగా చేపడాలి. అయితే నేను పనికొచ్చానా, నేను ఉపయోగపడతానా, నేను అమ్మ అవునా అన్న ఒక చిన్నపాటి సంతోషం నీకు కలగాలి. అలాంటి సూచన సలహాకు నీ దగ్గరికి వచ్చేటప్పుడు లోపల ఏమైనా గర్వం కలిగితే మళ్ళీ ఆ జ్ఞానం ఇచ్చినోడు ఎవడు? ఆ మాట రావాలి. ఇది ఇలా జరుగుతుంది. నిన్న నా స్నేహితుడు ఫోన్ చేసి ఒక మాట చెప్పాడు. రే 4 సార్లు ఫోన్ చేసి ఫోన్ ఎత్తలేదు ఏంటి అన్నాడు. నేను బిజీగా ఉన్నాను రా అందుకని ఎత్తలేదు అన్నాడు. ఎందుకు ఏంటి చెప్పానంటే తను మాట చెప్తున్నాడు. మా ఫ్రెండ్స్ అందరితో, మన క్లాస్మేట్స్ అందరితో మాట్లాడాను, మా ఆఫీసర్స్తో మాట్లాడాను, మా ఫ్యామిలీ సర్కిల్లో కూడా మాట్లాడుతూ ఉంటే అంటే దేని గురించి రా అన్న. నేను ఇంకేదో వాళ్ళ పిల్లడు పెళ్ళి గురించి ఏదో మాట్లాడతాడేమో అనుకున్నాను. అంటే ఇప్పుడు
ఉద్యోగాలు తీసేస్తున్నారు స్టీల్ ప్లాంట్లో, అందరూ పిఆర్ఎస్ పెట్టేస్తున్నారు, నాకు అది రాదు, నేను ఆల్రెడీ ఇంకో చోట సర్వీస్ చేసి ఇక్కడికి వచ్చాను కాబట్టి నేను ఉన్నా నాకు ఉపయోగం లేదు, మానేసినా పరిస్థితి లాభం కాదు, ఇప్పుడు నేను ఏం చేయాలో నాకు తెలియట్లేదు, ఈ ఏజ్లో అంటే ఎట్ అరౌండ్ 52 ఇయర్స్ ఆఫ్ ఏజ్లో ఇప్పుడు నేను బిజినెస్ పెట్టడమా లేకపోతే ఇంకేదైనా జాబ్ చూసుకోవటమా లేకపోతే ఇంకోటి ఏదో చేయటమా అన్నది ఏంటి, ఇప్పుడు ఇలాంటి పరిస్థితుల్లో ఈ కంపెనీ క్లోజ్ అవుతుండగా నేను ఎటు వెళ్ళాలి, ఏం చేయాలనేది చాలా రకాల ఒత్తిడిలో రకరకాల ఆలోచనలో 3 రోజుల నుంచి నిద్రపోక నేను హాస్పిటల్లో జాయిన్ అయ్యాను రా. ఏమైందిరా అంత హాస్పిటల్, బీపీ షూటప్ అయిపోయిందిరా, తగ్గట్లేదు, నిద్ర రావట్లేదు, డాక్టర్స్ ఏంటి దేని గురించి ఆలోచిస్తున్నారు, అది ఆలోచించకండి అంటాడు. ఏంటి ఆలోచించకండి, ఉద్యోగం పొందాలి పోద్దా తెలితే ఇంక పిల్లలు పరిస్థితి అంటే అలాగని దేవుని కృపను బట్టి వెల్ ఆఫ్, నేను ఇంటిలో నుంచి బయటికి వెళ్ళక్కర్లేదు, బతికేస్తాను. కానీ కూర్చుని తింటే కొండలు తరిగిపోతాయి ఏరాడు కొండలాగా, సో ఏదైనా తగ్గిపోద్ది. ఇప్పుడు ఏంటి నా పరిస్థితి, ఇప్పుడు నాకు ఆలోచించదంటాడరా, ఎలాగ ఆలోచించకుండా ఉండాలరా, అప్పుడు నువ్వు గుర్తొచ్చావురా అన్నాడు. అయ్యో ఏంట్రా నువ్వేదో చెప్తున్నావో నేను ఆలోచిస్తే నువ్వు నన్ను కలెక్ట్ చేసేవేంట్రా అనంటే, అసలు అలా ఎలా ఉండాలో నిన్ను చూసే నేర్చుకున్నాను రా. అవునా, ఎప్పుడు రా, అదేంట్రా చిన్నప్పటి నుంచి నేను చూస్తూ పెరగలేదా, కానీ ఈ మధ్యకాలంలో ఎవరిని అడిగినా ఆడిని అడగండి, వాడి దగ్గరికి వెళ్ళు, వాడితో మాట్లాడు, మీ ఫ్రెండ్ ఉన్నాడు కదా అని మా ఆవిడ అంది, మా పిల్లలు అన్నారు అంకుల్ దగ్గరికి వెళ్దాం పద డాడీ, ఇలా అయితే ఎలా డాడీ అన్న. వాళ్ళు ఏం క్రిస్టియన్స్ కాదండి, పక్కా జై. అలాంటి పరిస్థితిలో హడిచి నన్ను అంటే నేను లేదా మీకు అంటుంది లోపల అంటుంది. ఒక పనికి మాలిన పెంట కుప్పల మీద ఉన్న బతుకుని తీసుకొచ్చి నిలబెట్టింది దేవుడు కానీ, ఆ జ్ఞానం ఇచ్చింది దేవుడు కానీ, ఆ భారము నా మీద మోపని అలవాటు చేసింది ఆయన కానీ, ఎవరమండి మనం, ఏ పాటండి మన జీవితాలు, ఏ విలువను బట్టి మనం ఎంపిక చేయబడగలం, ఏ మనిషి పరిస్థితులను బట్టి స్థితిగతులను బట్టి ఈరోజు నువ్వు ఫలానా అని చెప్పగలుగుతున్నారంటే ఆయన లేకుండా నువ్వెవరివి, నేనెంత, ఏ స్థాయిని బట్టి మనం ఆ అతిశయకారణమైనటువంటి పదాలకు హృదయం కొవ్వినప్పుడు ఎలా ఉండగలం. ఈ కీర్తన ఉదయం నా దైవ ధ్యానం ఇది చదువుతున్నప్పుడు నాకేం అనిపించలేదు, కానీ సంఘటనలు రోజంతా దేవుడు తరుముతుంటే అప్పుడు అనిపిస్తుంది దుష్టులు పొగరెక్కి దాక్కుని దేవుడితో మాట్లాడి ఏంటి ఆలోచన అంటే, నా ఇంట్లో కానీ నా ఒంట్లో కానీ నా జీవితంలో కానీ నా పరిస్థితుల్లో కానీ ఏ ఒక్క ప్రభావాన్ని చూసి నాలో ఆ ఆ అతిశయ కారణమైన మిడిసిపాటుకు ఏ చిన్నది పెరిగినా దేవుని స్థానం నేను తొలగిపోతున్నాను. అంతా చెప్పాను, తప్పకుండా రా మాట్లాడదాం, నేను వస్తాను, హాస్పిటల్కి వస్తాను, లెట్స్ సీ అని ఒక గంట మాట్లాడాను. గంట అయింది మాట్లాడేసి పెట్టేసిన తర్వాత మెసేజ్ పెట్టాడు, మై బీపీ కేమ్ టు నార్మల్. అయ్యో బాబోయ్, ప్రభా నా ప్రార్థన విన్నావు. వాడేమనుకుంటున్నాడు, వీడితో మాట్లాడాను 2 రోజుల నుంచి నాకు ఫోన్ దొరకట్లేదు, వాడు ఏంటి నా బతుకు నా భవిష్యత్తు ఏంటి నా గమ్యం ఏంటో తెలియట్లేదు, ఏమవుతానో అని హాస్పిటల్లో ఉన్నాడుకి నీతో మాట్లాడాక నా బీపీ తగ్గింది అని అంటే, వాడు నాతో మాట్లాడటం వల్ల వాడు బీపీ తగ్గిందో లేదో వాడి విషయం నాకు తెలియదు, కానీ వాడి బాధ చూసి నేను దేవుని మొరపెట్టాను. ప్రభా బాధ్యతలు ఎత్తుకోవడానికి సిద్ధపడిన వయసులో 2 పెళ్ళిళ్ళకి వచ్చిన పిల్లల్ని పెట్టుకుని ఇప్పుడు వాడు హాస్పిటల్లో బీపీ తగ్గట్లేదని జాయిన్ అయ్యి వాడికి ఏమైనా అయితే నెక్స్ట్ ఏంటి. ఈ రోజుల్లో పరిస్థితులు ఆఫ్టర్ కరోనా లైఫ్ వేరు, ఏ చిన్న విషయానికి ఏ రకమైన దుర్వార్త వినాల్సి వస్తుందో తెలియట్లేదు. ఉన్న మనిషి ఆరోగ్యమైన మనిషి రేపు మరుసటి కనపట్ల, కారణాలు ఏంటో చెప్పక్కర్లా మనం. అలాంటి పరిస్థితుల్లో నాయన నువ్వు జ్ఞాపకం చేసుకో నా మిత్రుడిని అని చెప్పి పొద్దునుంచి నా మనసు కొట్టుకుంటా ఉంది, ప్రార్థన చేస్తోంది. దేవుడు వాడితో మాట్లాడతాడా లేదో, వాడు నమ్మాడా లేదా నాకు సంబంధం లేదు, నా హృదయం దేవుని మీదకి వచ్చిందా లేదా అన్నదే నాకు సంబంధం. ఈరోజు నీ జీవితంలో అతిశయపడటానికి కారణమైనటువంటి ఏ ఇతర పరిస్థితి అయినా నీ విలువను గుర్తించేటువంటి నీ ప్రవర్తనకు ఎక్కడైనా ఆ స్థానాన్ని నువ్వు దేవునిని పక్కకి తీసి నువ్వెక్కడే నిలబడతావేమో చూసుకోండి. 4 మాటలు మాట్లాడే నీవు 4వ మాట మాట్లాడేటప్పుడు ఈ మాటలకు అనుసంధిస్తున్న దేవుని స్వరం గుర్తించితే ఆగిపోతాయి నీ మాటలు. ఆ అరుపు, ఆ ప్రేలాపన, ఆ కేకలు, ఆ ఉద్రేకం, ఆ ఉద్వేగం, ఆ ఫ్లో ఆఫ్ చెత్త
ఆ శబ్దాలు. అరే, భాష ఒక వ్యక్తిని, ఒక వ్యక్తిత్వాన్ని పరిపూర్ణతలో తీసుకురావడానికి కదా దేవుడు నాకు ఇచ్చాడు. ఐ మీన్ హిజ్ ఇమేజ్ కదా. మరి ఈ సమయంలో ఈ రకమైనటువంటి విస్తారమైన మాటల దోషాన్ని నేను తెచ్చుకుని నన్ను సృష్టికర్త సృష్టించిన దానికి నేను అవమానంగా దేవుడు లేడని నేను ప్రవర్తిస్తానా? నో, ఐ షుడ్ స్టాప్ ఇట్. బుద్ధిహీనమైన మాటల వల్ల దేవుడు లేడనే కదా వ్యక్తపరుస్తాడు. దాని వెనక వచ్చేటువంటి స్వభావం ఏంటి? ఇదేనా నువ్వు దేవుడు నమ్ముకుంది? ఇదేనా చర్చికి వెళ్ళింది? ఇదేనా బైబిల్ చదివేది? ఇదేనా మీ అన్నయ్య చెప్తాడు? ఇదేనా మీ చర్చికి వెళ్ళి? ఈ పదం వెనక దేవుడు లేడన్నదే కదా మన క్రియ. ఆ బుద్ధిహీనమైన పరిస్థితికి కారణం ఎవరు? ఎందుకలా మనసు ప్రేరేపించబడినటువంటి ఆ స్వరాన్ని లేకుండా రేపుకుంటున్నావు? ఇంకో మాట చెప్పాలి. ఇలాంటి పరిస్థితుల్లో ఈ డంబపు మాటలు, ఈ జీవపు డంబపు పద్ధతుల్లో నుంచి వచ్చేటువంటి బెంకంలాడేటువంటి మాటలు, మాట్లాడేటువంటి పద్ధతి ఏంటంటే ఇతరుల మాటల్ని మాట్లాడకుండా అడ్డుకునే స్వభావం. ద క్వెంచ్ ద వర్డ్స్. మాట్లాడినవరు అసలు. పొరపాటున మీరు నలుగురు గుంచు మాట్లాడుతున్నారు అనుకోండి, మీలో ఎవరికైనా ఈ అలవాటు ఉందా? వాళ్ళు మాట్లాడిన తర్వాత చక్కగా విని లాస్ట్ మాట మాట్లాడదాం అనుకునే వాళ్ళు ఎంతమంది? వాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో దూరిపోయేవాళ్ళు ఎంతమంది? ఏ మాటైనా సెంటర్ ఆఫ్ ఇంటరప్షన్. ట్రక్కరే అడిగితే చెప్తున్నాడు, చెప్పనివ్వాలి కదా. చెప్పాలి, వినాలి, తర్వాత మాట్లాడాలి ఆలోచించి. ఈ మధ్యలో ఏమైపోద్ది? అలా కాదు అని అంటే, అరే దేంటి మధ్య దూరిపట్టడం ఏంటి? ఈ రకమైనటువంటి బెంకపు జీవితాన్ని అలవాటు పడినటువంటి వ్యక్తులు అవతల వ్యక్తుల యొక్క మాటలను వినే ఓపిక కానీ, మాట్లాడనిచ్చే స్థితి కానీ ఇవ్వకుండా వీళ్ళు మధ్యలో దూరిపోతూ ఇంటరప్ట్ చేస్తూ ఉంటారు. ఈ ఇంటరప్షనల్ మాటలు మీలో ఏ సందర్భంలో ఎవరెవరిని బట్టి వస్తున్నాయో చూసుకో. వాళ్ళ దగ్గర నీ ప్రవర్తన డాబు చేయడానికి ప్రయత్నం చేస్తున్నావు. నీ యొక్క బెంకపు జీవితం వాళ్ళ దగ్గర చెల్లుబాటు అవుతుంది. నాట్ ఆల్. అందరి దగ్గర మీ అధికారి మాట్లాడుతుంటే ఏం చేస్తావు చెప్పండి? మూసుకుని కూర్చోండి. నీ కిందోడు మాట్లాడుతుంటే ఏం చేస్తావు చెప్పండి? నువ్వే ఏటా మాట్లాడదా అనేస్తావు లేదా? అక్కడ నీ బెంకం బయటకు వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో బయటకు వస్తాడు. అలాగే మనకన్నా అవతలవాడు ఎక్కువ కాదు అన్న ఫీలింగ్ వచ్చినప్పుడు నీకేమైపోతుంది? వచ్చేస్తుందా? అవతలవాడు మాట్లాడుతున్న దానిలో ఏం పెద్ద విలువ లేదు, సబ్జెక్ట్ లేదు అన్నావు అనుకోండి, అప్పుడు నువ్వు ఏం చేయగల ప్రయత్నం చేస్తావు? నీ మాట కొంచెం పైకి తెచ్చి స్వరం కూడా పెంచి పెద్ద పుట్ డౌన్ చేయడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ఈ పిల్లలు ఉన్నారు, ఈ చిన్నపిల్లలు, ఈ మన ఫుల్ టికెట్, ఈ ఫుల్ టికెట్ బ్యాచ్ ఎప్పుడైనా వచ్చి ఏమైనా మాట్లాడుతుంటే నేను ముందు పక్కన ఎవరు మాట్లాడుతానో తల తిప్పేస్తాను. వాళ్ళ వైపు చూడండి, పెద్దోళ్ళ వైపు. సార్ చెప్పండి అంటాను, నాన్న చెప్పండి అని. ఎందుకు అంత అటెన్షన్ ఇవ్వాలంటే వాడు ఏం చెప్తున్నా వినగలిగిన చెవులు నీకున్నప్పుడే నువ్వు తగ్గగలవు. ఆడు చెప్పేదే డాక్టర్, ఎలాగూ నువ్వే ఫైనల్. కానీ ఆ నిమిషం వినడానికి నువ్వు తగ్గగలగడమే కదా ఇంపార్టెంటు, తగ్గించుకోగలగటమే కదా. చెప్పండి అన్న, చెప్పండి, అవునా, ఓకే, తప్పకుండా, అలాగే. ఆ 2 నిమిషాలు వాడిని సాటిస్ఫై చేయటంలో నీ ఈగో ఏంటి? ఈ లోపు ఎక్కడో చూస్తుంది అలా, ఏంటి మాట్లాడుతున్నావు, ప్రతిదీ సొల్లు సోది పదా అని లాక్కెళ్ళిపోద్ది. ఆడి దగ్గర చూపిస్తుంది బెంకం. అది ఇప్పుడు పిల్లోడు లాక్కెళ్ళిపోయింది కదా, రేపు ఆడు ఆయన లాక్కెళ్ళిపోద్ది. ఎందుకు అంతే, లోపల ఉండే స్వభావం అంతే. నువ్వు ఆయన కూడా అలాగే చూస్తుంది. నా తల్లాగా కాదు, నా చొప్పు అన్నట్టు చీపు స్వభావరీత్యా నువ్వు మాట్లాడడానికి అవకాశం ఇవ్వకుండా వాళ్ళని ఇంటరప్ట్ చేయటమే కాకుండా వాళ్ళని తగ్గించడానికి, వాళ్ళ మీద నీ బలాన్ని ప్రదర్శించడానికి, నీ పదాలను యొక్క తీవ్రతను పెంచడానికి, నీ సామర్థ్యాన్ని చూపటానికి, ఎక్కువగా ఆ మాట పైకి తీసుకురావటానికి చేస్తున్న ప్రతి సందర్భంలో నీలో ఆ పెంకపు జీవితం ప్రారంభమైపోయిందని అర్థం. ఏమండి, నేను తప్పు కాదు ఒకసారి అనండి అందరూ. అప్పుడు ఎవరు రైటు? నేను తప్పు కాదు అనుకున్నానంటే ఎవరు రైటు? నేనే రైట్. ఇప్పుడు అవతలోడు ఖచ్చితంగా ఎవరు తప్పు. అప్పుడు మీరు మాట్లాడేటప్పుడు మీ స్వరాలు ఎలా ఉంటాయి చెప్పండి? అదే బెంకం, ఇంకేం కాదు. నేను తప్పు కాదు, నేను రైటు. అప్పుడు అవతలని తప్పు అనేటానికి నువ్వు రుజువు చేయాలంటే ఏం చేయాలి? నానా తిప్పలు పడాలా, నానా మాటలు అనాలా, నానా శబ్దాలు తీయాలా, నానా ఆరాలు తీయాలా,
నానా పాయింట్లు లాగాల పాయింట్లు లాగుతున్నాడు వీడు అంటాం చూసారా. అప్పుడు వస్తాయి ఈ బింకపు జీవితానికి అవతల వ్యక్తులను మాట్లాడనివ్వలేనట్లుగా ఒకవేళ పొరపాటున అవతల మౌనంగా ఉండిపోయారు అనుకోండి, అప్పుడు మాటలు వస్తాయి. ఇంకా నోరు పడిపోయిందా? మాట్లాడకుండా ఉండమన్నది నువ్వే, మాట్లాడకపోతే రెచ్చగొట్టేది నువ్వే, మాట్లాడడానికి కావలసిన కారణాలను వెతుక్కునేది నువ్వే. కానీ లోపల స్వభావం ఏంటో తెలుసా? దేవుని కన్నా నేను కొంచెం ఎక్కువ అనేటువంటి ఈ దుష్ట స్వభావపు, గర్వపు స్వభావపు, అహంకార స్వభావపు బెంకము లోపల నుంచి బయటికి విపరీతంగా తీసుకొస్తుంది. మాట్లాడినెవరు మాటలో అడ్డుకునేటువంటి పరిస్థితి. మీరు ఎప్పుడైనా ఎవరైనా మాట్లాడుతునేటప్పుడు వాళ్ళు మాట్లాడుతున్న మాటల్లో వాళ్ళు ఎక్స్ట్రాలు మాట్లాడుతున్నారని మీరు ఎప్పుడైనా ఆశ్చర్యపోయారా? ఎలా చెప్తారండి బాబు ఇలాంటి మాట్లాడు? ఏంటి ఇంత గ్యాసా, ఎంత దానికి ఏదో కొత్త పదాలు వచ్చినాయి ఈ మధ్యలో. అవతల వాళ్ళు మాట్లాడేదాన్ని కోటింగ్ ఏంటి, ఎందుకంత మరీను. కానీ వాళ్ళ దగ్గర మాత్రం తలూపుతామండి. కానీ లోపల ఏముంటుంది మనకి? అవునా వదిన గారు, అవునా అన్నయ్య, అవునా బ్రదరు అంటే సార్ అన్నీ చెప్తూనే ఉంటాం. మన లోపల ఏమంటా ఈడి అన్నీ గొప్పలు అన్నీ ఏమండే ఈయనెవడు ఉంటే ఎవరు చెప్తాడేటండే. ఇక్కడ ఇద్దరు బింకపు జీవితాలు కలిగిన వాళ్ళే. ఈయనవాడు చెప్పేవాడు అవతల వాళ్ళని ఆశ్చర్యపోయేలాగా అతిశయ పదాలు ఎప్పుడైనా నీ నోట్లోంచి వచ్చినాయా? అవతల ఆశ్చర్యపోయేలాగా అతిశయం. దీనిలో బింకపు జీవితాన్ని కవర్ చేసుకుంటున్నాం అనుకునేటువంటి ఒక చెడ్డ వ్యక్తిత్వం బయటకు వస్తుంది. ఓపిక పట్టలేనితనం, అది బలహీనత. ఎగ్జాంపుల్ చెప్తాను నేను. కానీ అమ్మా ఎంత గ్రాండ్గా చేసావమ్మా, పోతే పోయింది, చాలా బాగా చేశారు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా మెచ్చుకుంటున్నారు. సో నేను కూడా ఒక మెచ్చుకోలు చెప్పాను. ఇప్పుడు నా పక్కన ఇదిగో యథార్థ పొర్రాలు ఉంది. యథార్థ పొర్రాలు అంటే మరి నిజాయితీలో మరి ఇక్కడ ప్రపంచంలో ఇంకెవడ లేడు, అదే ముద్ర, అంత గోల్డ్ టెంప్లెట్ అనమాట. ఏమంటారు? ఏంటి గొప్ప చేస్తున్నాం కానీ 40 ఏళ్ళు అప్పు చేసాం, 40 ఏళ్ళు అప్పు చేసామని చెప్పటానికి నువ్వు సాహసం చేసి అక్కడ 100 మంది నోరిప్పినప్పుడు ఆ 100 మంది నువ్వు బాగా చేసావమ్మా నీ మెచ్చుకుంటున్న మెచ్చుకోలు తీసుకోలేక చెప్తున్నావా? మెచ్చుకోలు చేస్తున్న వాళ్ళని అసహ్యంగా చూడాలని చెప్తున్నావా? నీ యథార్థతను బయటకు తెచ్చుకుందామని ప్రయత్నం చేస్తున్నావా? నీ తెలివితేటలు ఏంటి? ఏమనాలి నీ తెలివితేటలు? ఒప్పుకోలేదా? వరవలేనితనమా? ఇది చెడ్డ లక్షణం. అది జీవపు డమ్మమే. అట్ ద సేమ్ టైం బింకపు జీవితపు పాటలే. వాళ్ళందరూ పొగుడుతున్నారు అనుకోండి, ఒరిజినాలిటీ ఏంటో నీకు తెలుసు కదా. 40,000 40 లక్షలు ఖర్చు పెట్టావని నీకు తెలుసు కదా. దాని విషయంలో నువ్వు సైలెంట్గానే ఉంటావు కదా. వాళ్ళు మెచ్చుకున్నప్పుడు నువ్వే ఉబ్బిపోవు కదా. అది సైలెంట్ యథార్థత అంటే. అంతేగాని మీరు అందరూ అంటున్నారు కానీ ఏం చేశాడు? క్రెడిట్ కార్డు పెట్టి గోల్డ్ పెట్టించి కాగితాలు తాకట్టు పెట్టేసి లోన్ పెట్టేసి ఇదంతా చేశాడు అంటే ఏంటి నీ ఉద్దేశం? యథార్థంగా ఇది మిస్టర్ మిస్సెస్ యథార్థత ఇదేనా? తెలియనితనం కాదు, ఇది ముదిరిపోయినతనం. అంటే అవతల వ్యక్తుల యొక్క వ్యక్తిత్వాలను నువ్వు చంపాలనుకుంటున్నావు, తీసేద్దామనుకుంటున్నావు, వాళ్ళ మర్యాదను దొంగిలించాలనుకుంటున్నావు, వాళ్ళ ఘనతను నువ్వు ఒప్పుకోకపోవడమే కాక నీ తెలివితేటలన్నింటినీ చూపించు, నీ మాటకారితనాన్ని పైకి చూపెట్టుకోవాలనుకునే ఆ అహంతో కూడినటువంటి గర్వము. ఇక్కడ దుష్టులు చేసే లక్షణాలలో ఒక లక్షణం అదే. అలా ఎప్పుడూ కూడా అవతల వ్యక్తుల యొక్క తప్పు జరగచ్చు, నీకు తెలుసు సత్యమేంటో, సైలెంట్గా ఉండు. నేను అడగలేదు కదా, నువ్వేమైనా విలేకరువా? రేపు పొద్దున వెంటనే పోస్ట్ తప్పు అయిందని కొత్త వివరణ రాయడానికి మరి ఎందుకు ఆ రీసెర్చ్ చెప్పాల్సిన పని ఏంటి? వాళ్ళు ఇలాగా, ఆవిడ ఇలాగా, ఆయన ఇలాగా అని ఎందుకు చెప్తున్నావు? దట్ షుడ్ నాట్ బి. అది ఉండకూడదు నీ మనసులో. కానీ అది వినగలగాలి. ఒక్క కొద్ది నిమిషాలు ఓపిపట్టు, వాళ్ళు చెప్పింది విను. వాళ్ళు అతిసేపు మాట్లాడుతున్నారా? కాదని నీకు తెలుసు కదా, నువ్వు పొంగిపోవట్లేదు కదా, ఉప్పొంగు చేసే స్వభావం నీలో లేదు కదా, గర్వం నీకు రాదు కదా, ఆ పరిస్థితుల్లో దీనత్వంగా ఉండాలని నీకు తెలుసు కదా, సైలెంట్గా ఉండు. అవతల వాళ్ళకి ఫాల్స్ ఇన్ఫర్మేషన్ ఏమి వెళ్ళిపోదండోయ్. ఏమని? ఎంత పొగుడుతున్నా, ఎంత వినయంగా ఉన్నారు అనేమనుకోరు. వాళ్ళకి తెలుసు మీదంతా పుట్టి కోటింగేనని. లోపల బలం ఏం లేకపోతే దాన్ని పుట్టి వేసేస్తాం. అదే గోడకి సిమెంట్ బలం లేకపోతే ఏం వేస్తారు?
చూడగానే సూపర్ అంటది. అది చూడు పగుళ్ళు దెబ్బకి వచ్చేస్తాయి సంవత్సరంలోపు. అవి తెలుసు వాళ్ళకి. నువ్వెందుకు జాగ్రత్త. ఇతరులు ఆశ్చర్యపోయేలాగా అతిసేపు మాటలు మాట్లాడేటువంటి స్వభావంలో ఎప్పుడైనా నీ అంతరంగము నిన్ను మోసం చేస్తుందేమో చూడు. దేనిని బట్టి అయినా కూడా, దేనిని బట్టి అయినా. నేను మళ్ళీ చెప్తున్నా, ఇతరులను ఆకర్షించటానికి మనుషులు చేసేటువంటి స్వభావాలు 4. 1 మాటలు. నీ విపరీతమైనటువంటి మాటల ధోరణి, మాటల ఓరవడి, మాటల యొక్క ఔన్నత్యం లేక మాటల ద్వారా ఎక్కువగా పదాలను పలికి అతిశయంగా చెప్పేసి డాబుగా చెప్పేసి ఆ ఔన్నత్యం ఎక్కువగా మాట్లాడేటువంటి పద్ధతి. ఇది మాటలతో చాలా ప్రమాదమైనట్టు. 2వది వస్త్రం. శరీరంకు ఉండేటువంటి వస్త్రం వేసుకునే దానిని బట్టి మనుషుల దగ్గర ఆశ్చర్యపోయే అతిశయంగా కనపడాలనేటువంటి చేసేటువంటి ఆ వస్త్రం మీరు పండక్కి పబ్బానికి వేసుకునేటువంటి పద్ధతుల్లో రోజు బయటికి వెళ్ళేటప్పుడు ఇలాగే వెళ్తూ ఎవరైనా ఏంటండి ఇలాగ మేము ఇంట్లో కూడా ఇలాగే ఉంటాం అనండి. దాన్ని ఏమనాలి? అదనమాట ఆ లక్షణం. రెగ్యులర్గా మేము ఇంట్లో కూడా ఇలాగే, మేము ఎప్పుడు కూడా ఇవి మీరు నైటీలు వేసుకుంటారా? మేము ఎప్పుడు ఇలాగే. ఏంటో వస్త్రం మాట్లాడుతుంది. నో డౌట్ కొన్ని చోట్లకి వెళ్తే మీ వస్త్రం మీకు మర్యాద ఇస్తుంది. కొన్ని చోట్లకి వెళ్తే వస్త్రం మిమ్మల్ని ఘనపరుస్తుంది. కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు మీరు ఆ వస్త్రం వల్ల మహిమ పొందుతారు. ఆ వస్త్రం వలన మీకు పొందకూడన కూడా పొందుతారు. మిమ్మల్ని తీసుకెళ్ళి కొత్త కుర్చీలో కూర్చోబెడుతుంటారు. మీరెవరో తెలియదు అన్నట్టుగా, రిచ్ అన్నట్టు. సో మొదటిగా మాట, 2వదిగా వస్త్రం, 3వదిగా స్నేహం మనుషుల మధ్యలో అతిశయడంబాన్ని కలిగిస్తుంది. మీరు మాటల్లో ఏం మాట్లాడదు. ఇప్పుడు మా నాయుడు ఉన్నాడు కదా అన్నాను. ఎవరంటే నాయుడు? ఇంకెవరు? సీఎం నాయుడు గారా అంటే ఇప్పుడు నేను సీఎం అనలే, ఆడనుకుంటున్నాడు. నా సీఎంకి అర్థాలు వేరు, ఏదో అనుకుంటున్నాడు. వీడు పనిలో పని మాటల్లోనే ఏం చేస్తుంటాడు? స్నేహాలు చెప్పేటప్పుడు ఏమవుతారు? వీడు నిన్న కలిశానండి, మొన్న మాట్లాడానండి, అదే మొన్న ఏది ఫోన్ ఏది నెట్వర్క్ లేదు. ఇవన్నీ ఏంటి? మీరు చూస్తారు ఇలాంటి మనుషులు రెగ్యులర్గా బోల్డ్ మంది మీకు కనపడుతుంటారు. ఒరే నేను మాట్లాడితే ఇలాగ వచ్చేస్తాడు రాత్రి పవన్ కళ్యాణ్ అంటాడు. నీకు హెలికాప్టర్, ఆయన ఒక హెలికాప్టర్ వేసుకుని దిగిపోతారు. ఇద్దరు కలిసి మాట్లాడుకుని గాలిలో మాట్లాడుకుని దిగిపోండి. ఏదో ఊహలో ఏదో చెప్పాడు. కానీ ఆ స్నేహపు డంబాల్లో కూడా చాలామంది మనుషులకు విలువలు పెరిగిపోతుంటాయి. ఆ రకమైనటువంటి స్నేహం అది రైట్గా ఉంటే సరైన స్నేహపు మధుర అనుభవాన్ని బట్టి ఆ మర్యాదలు, ఆ ఘనతలు, ఆ గుర్తింపులు, ఆ విలువలు ఆపాదించుకోవటం తప్పేం లేదు. కానీ ఫాల్స్గా మాట్లాడి కూడా ఆ స్నేహపు అనుభవాలను బట్టి కూడా ఎక్కువగా అవతల మనుషుల దగ్గరికి వెళ్ళేటప్పుడు మన బెంకపు జీవితాలను, స్నేహాలను ప్రదర్శించి మాట్లాడుతూ వస్త్ర చూపించి వాటిని చూపించాం. 4వది విలాసవంతమైనటువంటి జీవితం. విలాసం, లగ్జరియస్, విలాసవంతమైనటువంటి పద్ధతులు. ఈ విలాసవంతమైనటువంటి పద్ధతుల్లో మనుషులు మనకి లేకపోయినా ఏదో అంటే సామెత ఉంటుంది, మీసాలకు సంపంగి నూనె అని. మెంగ మెతుకులేదు కానీ మీసాలకు సంపంగి నూనె తెచ్చాడంట. సంపంగి నూనె ఎందుకు సంపంగి నూనె కావాలంటే ఆడి దగ్గరికి వెళ్ళి బరే వాసన వస్తుంటుంది, లోపల ఏం లేదు సరుకు. అదే ఏదైనా ప్యాకింగ్ బాగా చేశాడంటే అర్థం ఏంటి? ఏదో ఉందని అర్థం. దాంతో డెఫిసిట్ ఏదో ఉంది, కవరింగ్ ఏదో చాలా తేడాగా ఉందని అర్థం. సో అలాగ చాలాసార్లు మనిషి చేసేటువంటి విలాసవంతమైనటువంటి వస్తు సముదాయం, విలాసవంతమైనటువంటి గృహ సముదాయం, విలాసవంతమైనటువంటి బంగారు ఆభరణ విలాసం, విలాసవంతమైనటువంటి ఖర్చు. మీరు ఇక్కడ తింటారా అన్నాడు నన్ను. ఏ తినవా నువ్వు అన్నాను. అన్నాడు. నువ్వు వెళ్ళిపోతాను, నువ్వు వెళ్ళిపో, ఇక్కడి నుంచి 15 కిలోమీటర్ల ఫుడ్డే దొరకదు, సస్తా వెళ్ళిపో, నేను ఇక్కడే తింటాను అని నేను దిగిపోయి నేను ఆడికి ఆర్డర్ ఇచ్చి ఒకడనే ఆడు వెళ్ళిపోయాడు కారు. పోనీ నాకేముంది, నేను తింటున్నాను. నేను తిన్న తర్వాత ఇంకొక 2 తిన్నారు, ఇటు దగ్గర అయిపోయాయి. ఆడొచ్చాడు, భయ్యా అంటాడు, ఆమ్లెట్ అండి, అన్నీ అయిపోయి. ఆడు కూడా తినేసాడు. పదండి వెళ్ళిపోతాం పదండి అంటే చీపు. నువ్వు డాబాలో తింటావా?
రోడ్డు పక్కన తింటావా? వచ్చుడు మనం ఎప్పుడు అదే. మనం స్టార్ హోటల్కి ఎందుకు టైం వేస్ట్? ఆడు కూర్చుంటే అరగంట కూర్చోబెడతాడు, బిల్లు తేడానికి ఒక అరగంట కూర్చోబెడతాడు. ఆడి కస్టమర్స్ నిండినట్టు కనపడితే ఆడికి తృప్తి. మాకేంటి, మనం టైంతో పరుగులాడతాం, రాత్రిపూట ప్రయాణాలు, పగలపూట పనులు, ఎందుకంటే సమయం వేస్ట్ పదా, మనకు పని అయిపోద్ది పదా. అంటే ఆ విలాస ఆ సంబంధ ఆలోచనతో కూడినటువంటి చీపు అది. ఈ 4 కూడా ఎప్పుడు కూడా మనుషులను ఏ పరిస్థితుల్లోనైనా ఆకర్షించుకునేటువంటి తపనకు ఉపయోగపడతాయి. ఇది చాలా ప్రమాదకరమైన పరిస్థితులు. అంటే ఈ డంబపు పద్ధతుల్లోని మనిషికి తెలియకుండానే బెంకపు మాటలతో జీవితం నలిగిపోయి దిగిపోతారు. దే ఆర్ డీప్ డెప్త్, చాలా గోతులు దిగుతారు. దీనిలోంచి ఇంకా చెప్పాలంటే ఈ రకమైనటువంటి జీవపు డంబంలో పడిన గోతులు వచ్చి వాడు ఎప్పటికీ బయటికి రాడు. వాడు చచ్చిపోయినా అలాగే చచ్చిపోవాలనుకుంటాడు, కానీ వాడు బయటికి రాడు. అది నిజంగా ఆ బెంకపు జీవితం దేవుని శాపమనే చెప్పాలి. బయటికి రాలేం. చింత సచ్చిన పులుపు సావదని సామెత తిన్నాం కదా. అంటే అదంతే, ఎండిపోయినా అది పులగానే ఉంటుంది. ఈ మనిషి కూడా అంతే, ఏమీ లేకపోయినా మాటలు తక్కువ ఉండవు. రకరకాలుగా చేష్టలు, రకరకాలుగా మాటలు, గంజిపెట్టిన ఇస్త్రీ, అంతా అలా కనపడాలంతే. లేకపోతే ఏంటో బాధపడిపోయి నలిగిపోయి ఫీల్ అయిపోయి చాలా పరిస్థితి. ఒక రైతు ఒక మాట అన్నాడు, ఒక ఆయన నా దగ్గరికి వచ్చి, పెరుగు మీరు నీళ్ళు వేసుకుంటున్నారేంటి అన్నాడు. మీరెలా తింటారు అన్నాడు. అస్సలు నీళ్ళు వేయనండి అన్నాడు. మా ధర్మప్రభువులు ఆవులు ఉన్నాయా మీ దగ్గర అంటే, కాదండి. గేదెలు ఉన్నాయా? లేవండి. మరి మీకేంటి? మా నాన్న పాలేరండి అన్నాడు. మీ నాన్న పాలు పితికి పేడెత్తి అసాలు తుడిచి ఆ గేదెలతో కింద మీద తోలుకెళ్ళి అవన్నీ చేసి నీ బతుకి పెరుగు ఎప్పుడు కూడా అంటే బాబు నీళ్ళు వేసుకోకుండా తిన్నాడట అని ఏమనాలండి? ఏవో సావనవే లక్షణాలు ఉండిపోతాయి లోపల, ఏదో దగ్గర కెలుక్కోవాలా, దానివల్ల బయటపడేది ఎవడు? విచిత్రం చెప్పనా, ఈ ధర్మప్రభువులు ఈ బెంకపు జీవితం కలిగిన వాళ్ళు బయటపడినా ఒప్పుకుంటారు, కానీ దాని నుంచి బయటపడరు. దాని నుంచి బయటికి రావడానికి ఆ మైండ్ ఒప్పుకోదు. అందుకే చెప్పాను, అది లోతైన గొయ్య, వేసి లాంటిది, అది కూడా బయటికి రానివ్వదు. వాడు రాడు బయటికి. ఈ లక్షణం ఆకర్షించడానికి చేసేటువంటి ఈ తపన యొక్క ప్రయత్నం ఈ 9 వచనాల్లో మనకు కనపడతాయి. ఆ లక్షణాలు ఈ కీర్తనకారుడు చెప్పినటువంటి 10వ దానిలో ఈ లక్షణాలన్నీ మనకి తెలియకుండానే మనల్ని టచ్ చేస్తూ ఉంటాయి. ఇక్కడ ఒక్క మాట చూపిస్తాను మీకు. 7వ వచనం చూడండి. 10వ కీర్తన 7వ వచనం. వారి నోరు శాపముతోను కపటముతోను వంచనతోను నిండియున్నది, వారి నాలుక క్రింద చేటును పాపమును ఉన్నవి. వాళ్ళ లోపలే ఇవి, నోర్లో ఏముంది? శాపము, కపటము, వంచన, పాపము, చేటు. ఈ లక్షణాలన్నీ వాళ్ళు లోపలే ఉంటాయి. ఇవి ఎంత కష్టపడుతున్నా దేవుడు అనేటువంటి ఆ సర్వశక్తి కలిగినటువంటి ఆ పరిపూర్ణతను నేను ఎత్తుకోలేక, ఒప్పుకోలేక, నిలుపుకోలేక ఆయన కిందకు నేను రాలేనప్పుడు వచ్చే లక్షణాలు. దేవుడు ఏదైనా అన్నాడు అని అంటే దానికి ఒక క్రెడిబిలిటీ ఉంది. మనిషి దేవుని పక్షంగా మాట్లాడి దుఃఖపడ్డాడు అని అంటే దేవుడు దాన్ని గుర్తిస్తాడు. కానీ మనుషుల పక్షంగా మనిషి వెర్రవిగి శపించాడనంటే, కీడు కలిగించాలనే పదం వాడాడంటే, చేటు చేశాడంటే, నష్టం కలిగించాడంటే, హాని కలిగించాడంటే, కపటపు జీవితాన్ని చూపిస్తున్నాడంటే వాడు దేవుడైపోతున్నాడేమో కదా. వాడంతటి వాడు ఆ ప్రభావాన్ని కలిగి చూపించాలని ప్రయత్నం చేస్తున్నాడు కదా. కానీ మీరు చూడండి, ఒకప్పుడు తరం ఇలాంటిది లేదు. పాత తరపు వృద్ధులు ఇప్పుడు నేటి కాలంలో మీరు 55+, 60+ పైకి వెళ్ళిపోయిన వాళ్ళు చూస్తే వాళ్ళు ఇలాంటి తరానికి అతీతులు. 100 మందిలో ఒకడో ఇద్దరు ఉండేవాడు ఈ డాబుగాళ్ళు, ఈ బెంకపు జీవితాలలో. కానీ ఈరోజు జీవితం అంతా, అందరి జీవితాలు బెంకాల మధ్యలో నడుస్తున్నాయి. కడవరి కాలం, ఆఖరి రోజులు. దేవుడు అప్పగించాడా, మనం దాన్ని ఆకర్షించుకుని వెళ్తున్నామో చూసుకోండి. దేన్ని బట్టైనా, ఏ స్థితిని బట్టైనా, ఏ స్థాయిని బట్టైనా,
కానీ మనకు తెలియకుండానే లోపల నుంచి ఆ, మంచిది అనండి, మళ్ళీ ఇంకా ఆ స్వరంలో తేడా ఉంది. ఆ స్వరంలోనే తేడా ఉంది, మంచిది అనే పదంలోనే తేడా ఉంది. అది ఒక ఉత్తమమైనది, ఒక శ్రేష్టమైన దాని నుంచి నిన్ను దూరం చేసేస్తుంది. ఒక మంచిది ఒక విలువైన దాని నుంచి నిన్ను దూరం చేస్తుంది. ఈ రెండు ప్రమాదాలు. నేను మంచిది అని నేను అనుకున్నాను, కానీ దానికన్నా విలువైనది ఇంకోటి ఉంటుందని మీకు తెలియదు. అపవాది వాడు మనిషిని ఈ రకమైనటువంటి పాపంలోకి తీసుకుని వెళ్ళేటప్పుడు అక్కడ రెండు చెట్లు ఉన్నాయి. మంచి చెడు తెలివినిచ్చేటువంటి వృక్షఫలము, రెండవది జీవ వృక్షఫలము. ఈ వాడు తెలివిగా వచ్చి వీడిని కరెక్ట్గానే రేపాడు. అవ్వనే బాగానే కలికాడు. అవ్వమ్మ ఆదాం దగ్గరికి వెళ్ళేటప్పుడు చాలా రోజుల నుంచి బుర్ర తినేస్తుంది. ఎప్పుడు తిన్నవ్వో, చూడనివ్వో, పుట్టుకోనివ్వో, వాసన చూడనివ్వో, అది అలా కుళ్ళిపోతున్నాయి చూడు, దాన్ని పుట్టుకుంటే ఏమైంది, అది నేలలో కలిసిపోవడం ఏంటి, తెచ్చుకోవచ్చు కదా ఒకటి, పోనీ ముట్టుకుందాం, పోనీ పెట్టుకోవద్దు, పోనీ తినద్దు, మన ఇద్దరమే కదా, దాన్ని అలా ఉంచుతాము. ఎంత శోధించిందో ఆ అమ్మ, ఎంత శోధించబడితే బాబు తిన్నాడో బైబిల్ చెప్పిందని నేను చెప్పలేదు. ఆదాము పాపము చేయలేదు, అవ్వ శోధించబడి పాపం చేసింది అని చెప్తుంది. అంతకాలం శోధించబడినప్పుడు వాళ్ళకి ఒకటే అనిపించింది, మంచిది అనిపించింది. ఫైనల్లీ దే డిసైడెడ్, ఎస్ ఇట్ ఈస్ గుడ్, లెట్ అస్ ఈట్. ఎందుకు? అప్పటి వరకు డెసిషన్ రెండో పార్టీ నుంచి లేదు, మూడో పార్టీ నుంచి లేదు, వాళ్ళిద్దరిదే డెసిషన్. ఎప్పుడైతే థర్డ్ పార్టీ డెసిషన్ వచ్చిందో వాళ్ళిద్దరికీ ఏమనిపించింది, కన్విన్స్ అయ్యారు కదా. కన్విన్స్ అవుతాం, మనకి ఇంకెవరైనా చెప్తే కొంచెం యాక్సెప్టబుల్గా ఉంటుంది. అందుకే మనం కొనుక్కునేటప్పుడు కొన్నిసార్లు డైరెక్ట్గా వెళ్ళి కొనుక్కోండి, మంచిదో చెడుదో వస్తుంది. ఇంకోటి ఎవరినో పట్టుకెళ్ళి ఆడికి నచ్చింది కొనకండి. అది మీకు నచ్చుద్దా వాళ్ళకి నచ్చుద్దా? అది వేసుకునేది నువ్వు, తినేది నువ్వు, కొనుక్కునేది నువ్వు, ఉంచుకునేది నువ్వు. ఆడికి నచ్చడం ఏంటి? ఆడికి నచ్చేది ఆడు పట్టు పోతాడు. నువ్వు నీకు ఇది నీకు బాగుందా అని అడిగితే అవతడు అనగానే నీకు నచ్చుద్ది. అసలు ఫస్ట్ నీకు నచ్చాలి. ఈ మంచి దగ్గరే ప్రమాదం. కానీ ఆ కన్విన్స్ చేసినటువంటి వాడు, దేవుడు ఆదాముతో ఎంత జాగ్రత్తగా ఉన్నాడో నాకు అక్కడ ఇష్టమవుతుంది. దేవుడు అంటే ఎందుకు దేవునికి మనం లోబడి ఉండాలంటే, అసలు ఆ మంచి చెడు తెలివితేటలను పక్కకి పెట్టి జీవవృక్ష ఫలాలను తినిసుంటే, కొత్త బైబిల్ వచ్చింది తెలుసా మీకు? ప్రకటన గ్రంథం ఫస్ట్ వచ్చింది, ప్రకటనలోనే కదా ఫస్ట్. అదే కదా తినాలనుకున్నాడు దేవుడు, అది తినిపించి దాన్ని ఏదో చేద్దాం అనుకున్నాడు. కానీ టైంకు ముందు మంచి చెడు తెలివి తీసేసుకున్నాడు. అంటే దేవుని లాంటి వాడుగా మారిపోయేటువంటి స్వభావానికి వాడు కన్వర్ట్ చేద్దాం అనుకున్నాడు. అంటే ఇప్పుడు దేవుడు అతిశయపడటానికి దేవునికి అతిశయపడగలిగినటువంటి లక్షణం ఉందా లేదా? ఘనతకు మహిమకు అర్హత కలిగినటువంటి వాడెవరు? ప్రభావమును పొందదగిన వాడెవడు? అన్ని విషయాలకు మనము గణపరచదగినది ఎవరిని? పొగడగలిగిన వాడెవడు? మరి ఆయన అతిశయపడటానికి ఆయన దగ్గర ఉంది. కానీ అలాంటి అన్నీ ఉండే ఆయనేమో దీనంగా ఉంటాడు. యేసుప్రభుని చూపించి నేను ఇలా ఉంటానని చూపిస్తాడు. మనమేమో రివర్స్ గేర్లో ఉన్నాం. సో అలాంటి దేవుడు ఆదామును చూసి, లేదు వీడు మనలాంటి వాడు ఒకడు అవుతాడని ఆలోచన చేసి కొంచెం సపరేట్ చేసి, భయ్యా టైం వచ్చినప్పుడు నువ్వు నేను ఒకలాగా చేస్తాను, ఆ టైంలో నువ్వు నా కుమారుడైన యేసుప్రభులాగా తయారయ్యి నా కుమారుడి దగ్గర నా పక్కనకు వచ్చి నాతో ఉందిగానే సదాకాలము మనం కలిసి ఉందుము అని మళ్ళీ ప్లాన్ చేసుకున్నాడు. అది కిందనున్న ఏదేనులో కాదు కానీ పైనున్న నిత్యత్వపు పరలోకంలో పెడదాం అనుకున్నాడు. అలాంటి ఆలోచన కలిగిన దేవుడు ఈ అతిశయకారణమైనటువంటి మనుషుల మధ్యలో భూమి మీద మనం సంపాదిస్తున్న వాటిలో ఏది హైలైట్ అని నువ్వు ఆనందిస్తావు చెప్పుప్పుడు? ఏది గొప్పని అతిశయపడతావు చెప్పుప్పుడు? ఏది ఆకర్షించడానికి డాబ్ మాటలు మాట్లాడతావు చెప్పు? ఏది చూపించుకోవటానికి నీది కనపరుస్తావు చెప్పు? ఏది ఆకర్షించి ప్రదర్శించడానికి నీ అంతరంగంలో నుంచి నువ్వు మోసం చేసుకుని బయటకు వస్తావు చెప్పు? దేన్ని బట్టి అతిశయపడతావు? ఏది నిన్ను పైకి తీసుకెళ్ళగలదు? ఏది నిన్ను అక్కడ ఉంచోబెట్టగలదు? ఏది అక్కడ ఆయన ఏందో ఆనందాన్ని తేగలదు? ఏమీ రావని నీకు తెలుసు కదా. అప్పుడు నువ్వు తగ్గిపోవాలి. ఎందుకు అంత స్థాయికి కిందకి దిగలేకపోతున్నావు? అక్కడ ప్రమాదం.
ఆ విషయంలో మనిషి చాలా బలహీనమవుతున్నాం. కాబట్టి ఏ రోజైనా సరే సాధించిన విజయాల గురించి కానీ, వ్యక్తిగా గెలిచిన విజయాల గురించి కానీ, సాధించిన విషయాలు, వ్యక్తిగా గెలిచిన విజయాలు, అందరిలో విలువను గుర్తించేటువంటి ప్రవర్తన, ఇతరుల మాటలను అడ్డుకోవటం, మన కుటుంబపు వారిని కానీ ఎవరిని బట్టి కానీ మన గురించి మన స్థాయిని బట్టి అతిశయంగా మాట్లాడటం, మాట్లాడనివ్వకపోవటం, ఇతరులు ఆశ్చర్యపోయేలాగా అతిశయ ప్రగల్భాలు మాట్లాడటం, అందరినీ తమ వైపు ఆకర్షించుకోవాలనేటువంటి తపన కలిగినటువంటి ప్రవర్తన లక్ష్యాలు. ఈ లక్ష్యాలు జీవపు డంబము కలిగినటువంటి వ్యక్తులలో సెల్ఫ్ ప్రమోషనల్ ఇష్యూస్ అని చెప్పాలి. జీవపు డంబం కలిగిన విషయాల్లో ఎవరి దగ్గరికైనా మీరు మీలాంటిదే, ఒకసారి అనండి, మాలాంటిదే, నా దగ్గర ఉన్నలాంటిదే, అదే మంచిది చూస్తే మీరు ఎలా ఫీల్ అవుతారు? తెలిస్తే ఎలా ఫీల్ అవుతారు? వాళ్ళు ఖజానా జ్యువెలరీలోనే కొన్నారు, నువ్వు లలితకి వెళ్ళావు, నిన్నే కొన్నారు, వాళ్ళు పండగ కదా నిన్నే కొన్నారు, వచ్చిన దగ్గర నుంచి చూస్తున్నావు నీ కళ్ళు అక్కడే ఉన్నాయి, కొత్తదిలాగా ఉంది, మోడల్ అలాగే కనపడుతుంది, ఏంటిది తెలుసుకునేంత వరకు లోపల తృప్తి రాదు, ఆకలేదు. ఇప్పుడు నువ్వు కలుపుకున్నప్పుడు చెప్పారు వాళ్ళు, నిన్ననే కొన్నాను 4 తులాలే, ఎంత తులం 80,000, 4 తులాలు 4,832, 3,20,000, ట్యాక్స్తో కలిపి 4,000, 6 లక్షలు అయి ఉంటుంది. ఎన్ని లోపల లెక్కలు, అంతరేమన్న లెక్కలు చూసుకునేవాడు చూసి అప్పుడు ఒక ఆలోచనకు వస్తాడు. అంటే బాగుంది, నీ దగ్గర ఉన్న దానికంటే బాగుందా, లేకపోతే నీలాంటిదే అదా? నీ మనసు ఏం చెప్పుద్ది నీకు? ఆ సందర్భమే నీ లోపల నిద్రపోతున్న మరో మనిషిని లేపుద్ది. ఆ లక్షణమే ఈ లక్షణం. ఓర్వలేని తనాన్ని తీసుకొస్తుంది, క్షమించలేని తనాన్ని తీసుకొస్తుంది, తెలియని శత్రుత్వాన్ని తీసుకొస్తుంది, గొప్పగా అవతల వాడిది ఆఫ్టర్ 4 లక్షలు నాది 5.5 లక్షలు అయ్యిందని గొప్ప ఫీల్ అయ్యేలాగా చేస్తుంది. అది ఇంకా మంచిది, నాది శ్రేష్టమైంది, నేను లలితాలో కొన్నాను, అదే ఖజానా పాత షాపు, ఏదో చెప్పుకోవాలనిపిస్తుంది మనసుకి. రకరకాల పరిస్థితుల్లో నిన్ను నువ్వు సెల్ఫ్ సాటిస్ఫై చేసుకోవటానికి నిన్ను నువ్వు లోపల నుంచి ఏం చేస్తావు? జీవపు డంబముతో కూడినటువంటి బెంకపు జీవితాన్ని జీవించకపోతే జీర్ణించుకోవు, అరగదు, అది అరగదు. సేమ్ లాంటిది అవతల కనపడింది, ఆహా నేను మీలాంటిదే తీసుకున్నానండి, సూపర్, మీ సెలక్షన్ అదిరిపోద్ది, ఎంతమంది అనగలరు? హాయ్ మాట్లాడరేట ఎవరును, బా అద్భుతం, సూపర్ అని. మొన్న ఎవరో మా దగ్గర చూసాం, హోలీ రోజు లిఫ్ట్లోకి వెళ్తుంటే ఒక అమ్మాయి 19 ఫ్లోర్లు, నేను పైన 18లోనే ఎక్కాను లిఫ్ట్, కిందకి వస్తున్నాం, ఇంచుమించు ప్రతి ఫ్లోర్లోని ఒకటి ఆగుతూ వస్తుంది, 2 ఫ్లోర్లకు ఒకసారి లిఫ్ట్ ఆగుతున్నప్పుడల్లా ఒకటి లోపలికి వచ్చాడు, ఆ టీ షర్టు రెండో టీ షర్టు ఒకటే, సేమ్, ఇది డీమార్ట్లో కొంటే ఎలా ఉంటాయి అలాగొన్నాయి. ఇంకో 4 ఫ్లోర్లకు ఇంకొకటి వచ్చాడు, ఆడిది సేమే. నేను అనుకున్నాను, నేను చూస్తూనే ఉన్నాను వీళ్ళని, ఆడి ఒక్కొక్కటి తలదించేసుకుంటున్నాడు, ఈడు అడిగేస్తాడేమో అని. అందరూ ఏమన్నా కలిసి హోలీ కోసం కొనుక్కున్నారా, లేకపోతే బయట ఏమన్నా స్టాల్ పెట్టారా, లేకపోతే ఏంటనంటే ఎవడికి తెలియకుండా ఆడు కొనుక్కున్నాడు. మీరందరూ ఎక్కడికి కొనుక్కుంటారు? అందరిది ఒకటే షాప్ కదండి, కాకపోతే మీది యాపిల్ ఫోన్లో 400 ఉంటే ఆ శాంసంగ్ ఫోన్లో 300 ఉంటుంది. ఫోన్ బట్టి ఆ ఈ కామర్స్ రేట్లు పెంచుతున్నాడు ఈ మధ్య, అది మీరు చూసుకోరు, కొనేస్తారు, అది కొనుక్కుని మీరు తెచ్చుకో. మొత్తానికి మేము ఫ్లోర్లో కింద దిగేటప్పటికి అందరివి ఒకే రకమైన డ్రెస్సులు, మేమందరం నవ్వుతుంటే వాళ్ళందరూ రే నేను ఇప్పుడు ఇంటికి వెళ్ళి వస్తానన్నాను. ఎందుకు ఆనందించలేకపోతున్నావు? ఎందుకు? నాకు చాలా బాధ వేసింది ఆ రోజు. మనుషులు నాలాంటిది కలిగి ఉంటే సంతోషించలేని స్వభావంలో కడవరి దినాలు అయిపోయినాయా? అయ్యో ప్రభా. నా పక్కన ఒక పెద్ద ఆయన ఉంటే ఆయన ఏంటి సార్ వీళ్ళు అంటే నేను అన్నాను, సార్ వాళ్ళు నాలాంటి డ్రెస్సే వాళ్ళు వేసుకున్నారు, మనందరం వాళ్ళంతా ఒకేలాంటిది వేసుకున్నామని వాళ్ళు ఆనందించలేకపోతున్నారు ఏంటి సార్ అనగానే ఆయన నన్ను చూసి అలా స్టన్ అయిపోయాడు. ఇలా ఆలోచిస్తావా అన్నట్టు ఆయన ఆ కళల్లో నాకు అర్థమైంది, ఇలా ఆలోచించాలి, నాకు తెలియట్లేదు, నువ్వు భలే ఆలోచించావని. ఆనందించాలి కదా సార్, సంతోషించాలి కదా సార్, మన కుటుంబం కదా ఇదంతా, ఒక కాలనీలో ఉన్నాం, ఒక చోట ఉన్నాం, ఏముంది వాళ్ళ సంతోషిస్తే ఏం పోయింది సార్ అని అంటే
అవునా సార్, కరెక్టే సార్, కరెక్టే సార్ అంటాడు. కానీ లోపల లేదు ఆ కరెక్ట్. నీకు అలా ఎవరిని చూసైనా నొప్పి పడుతుంటే నువ్వు బింకపు జీవితంలోకి అలవాటు పడిపోయావని చూసుకో. యువర్ ఫిక్స్డ్. నీ లైఫ్ ఓర్వలేనితనాన్ని బట్టి ఫిక్స్. ఏ పరిస్థితిని బట్టైనా కావచ్చు, ఏ విజయాన్ని బట్టైనా కావచ్చు, కానీ దాన్ని మళ్ళీ అతిశయంగా తెచ్చి తేకవు. ఓవర్ బోస్ చేసుకోకు. దాన్ని గొప్పగా చేసుకోవడానికి మాత్రం ఎప్పుడు కూడా ప్రయత్నించేయద్దు. సో ప్రయత్నం చేద్దాం. ఈ బలహీనతను గెలవటానికి దేవుని సహాయం అడుగుదాం. ఇది చిన్న విషయం కాదు. ఇది మీ పిల్లలకి చిన్నప్పటి నుంచి నేర్పించండి. నెవర్ ఎవర్ కంపేర్ ఎనీథింగ్. వాళ్ళు కూడా ఎప్పుడు కంపారిజన్ చూసి ఏడవకూడదు, బాధపడకూడదు, అలగకూడదు. నాకు అది కావాలి అనే ఆడు అలగకూడదు. మీరు ఏది ఇచ్చినా నా పిల్లలకి మా మమ్మీ డాడీ బెస్ట్ ఇస్తారు, మాకు కావాల్సింది ఇస్తారు అని చెప్పు. తొందరపడి ఎప్పుడూ కూడా రాయ్ నువ్వు సంపాదించుకుని కొనుక్కుందువు లేరా అనేటువంటి డైలాగులు వైకండి. ఆడు సంపాదించేస్తాడు. ఒకరోజు వచ్చేస్తుంది, ఆడదే మూడ్లో పెరిగిపోయాడా, కసిగా చదివిసైనా సంపాదించేస్తాడు, కష్టపడైనా సంపాదించేస్తాడు. ఆడికి కావాల్సిన దరిద్రం ఏంటంటే ఆడికి కావాల్సిన లోడు ఇలాంటి వాడు ఇంకో స్నేహితుడు దొరుకుతాడు. ఇద్దరు కలిసి భూమి నీలేస్తారు. ఆ తర్వాత నిన్ను ఓల్డ్ హోమ్లో పెట్టేస్తారు. ఆ పని తెచ్చుకోవద్దు. అలాంటి పౌరుష మాటలు పిల్లల దగ్గర ఎప్పుడు కూడా మాట్లాడకూడదు. దేవుడు తగిన సమయంలో మనకి ఇస్తాడు. వీళ్ళు ఎంజాయ్ ఇట్, వీళ్ళు తీసుకుందాం, మనకి ఇది సరిపోతుంది అనేటువంటి విషయంలో వాళ్ళకి ఆ సంతోషంతో వాళ్ళు ఆనందించేలాగా జీవితాన్ని సిద్ధపరుద్దాం. ప్రార్థన చేద్దాం. ఈ లక్షణాన్ని మనం ఏమైనా ఇంకా గెలవటానికి దేవుని సహాయం పూర్తిగా అడుగుదాం.